హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్. దిస్ ఇస్ ప్రముఖ. సో ఈరోజు నేను నా ఫేవరెట్ పర్సన్ ముందున్నాను. ఆన్ స్క్రీన్ ఫేవరెట్ అనమాట. ఈ మధ్య కాలంలో బాగా నవ్వించేశారు ఒక వెబ్ సిరీస్తో. అంటే ఇప్పుడు ఆ వెబ్ సిరీస్ ట్రెండింగ్, అది ఏ ఎపిసోడ్ రిలీజ్ చేసినా కూడా పబ్లిష్ చేసినా కూడా ట్రెండింగ్లోనే ఉంటుంది. అదే 30/21. జనరల్గా హీరో హీరోయిన్ క్యారెక్టర్స్ అందరికీ గుర్తుంటాయి, కానీ ఫ్రెండ్ రోల్ మాత్రం గుర్తుండడం చాలా కష్టం. బికాజ్ దీంట్లో అనమాట కార్తీక్ అని స్టార్ట్ అయ్యేటువంటి ఈయన క్యారెక్టర్ అందరికీ గుర్తుండిపోయింది. సో ఇప్పుడు ఆయన నా ముందున్నారు, మహేందర్ గారు. సో ఆయనతో కలిసి మాట్లాడేద్దాం. ఆయన సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అడుగుదాం. హలో, హాయ్ హాయ్ హాయ్, ఎలా ఉన్నారు కార్తీక్? యాజ్ ఆఫ్ నౌ అయితే కొంచెం నర్వస్గా ఉన్నా. ఎందుకు? సోలో ఇంటర్వ్యూ ఫస్ట్ టైం, సో కొంచెం నర్వస్గా ఉన్నా. కానీ నీ లైఫ్లో ఫస్ట్ ఇంటర్వ్యూ అని గుర్తుండిపోతుంది విత్ ప్రముఖ. సింగిల్ బేసిక్గా ప్రముఖ అంటే తెలుగులో ఫేమస్. అవును, ఫేమస్ యాంకర్ ప్రముఖ గారితో మా ఇంటర్వ్యూ. ఫేమస్ అయిన పర్సన్. సో ఇండస్ట్రీకి వచ్చిన 10 years తర్వాత ఫేమస్ అయ్యారు. యా, ఆల్మోస్ట్ ఇంకంతే. సో ఫస్ట్ ఎపిసోడ్ పబ్లిష్ అయిన తర్వాత మీకు ఏమనిపించింది? ఏంటి మేమేనా ట్రెండింగ్లో ఉంది అని? సో మేము ఇంత యాక్చువల్లీ ఉదయ్ గారు అండ్ మనోజ్ అని ఇద్దరు రాశారు ఇది. సో వాళ్ళు రాసినప్పుడు మేము ఆఫీస్లో డిస్కషన్స్, నరేషన్స్ ఇవన్నీ అయినప్పుడు మంచి కథ అయితే బాగుంది, మంచి గుడ్ స్టోరీ. తెలియదు ఎట్లా పోతుందో తెలియదు. ఓకే, ఇంకా మనం ఏం చేయలేం కదా, డౌట్లో ఉంటే పోతుందా అని షూట్ ఆపేయలేం కదా, అంటే చేయకుండా ఉండలేం కదా. సో మేము చేసామన్నమాట. వి స్టార్టెడ్ షూట్ అయిపోయిన తర్వాత మధ్యలో ఒక 2-3కి కోవిడ్ రావడం వల్ల కొంచెం పోస్ట్ కొని అట్ లాస్ట్ కంప్లీట్ చేసి మేము అంటే చాలా తక్కువ ఫిగర్స్ ఎక్స్పెక్ట్ చేసాం 1 dayలో. బట్ అది ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు. 1 day నాకు తెలిసి 18-19 hours కొంచెం మంచి నెంబర్స్ వచ్చాయన్నమాట. ఓకే, అంటే ఎన్ని ఎపిసోడ్స్ అనుకున్నారు జనరల్గా రాసినప్పుడు? ఇప్పుడు ఎన్ని ఎపిసోడ్స్ వరకు తీద్దాం అనుకుంటున్నారు? లేదు, యాక్చువల్లీ 6 episodes. 6 episodes. ఇప్పుడు షూట్ కూడా అయిపోయింది. అంటే మధ్యలో చాలా వరకు ఏమంటున్నారంటే పెంచండి 10 episodes, 15 episodes అని. అట్లా పెంచుకుంటూ పోతే తెలిసిపోతుంది ఇంకా సాగదీస్తున్నారు అని. అంటే కంటెంట్ అంటే 6 episodes వరకు ఇంటాక్ట్ ఉంది, అక్కడ వరకు ప్రాపర్గా ఉంది. ఇంకా పెంచుతూ పోతే ల్యాగ్లు ఇవన్నీ వస్తాయి. సో ఓకే, అంటే మీ క్యారెక్టర్కి ఇంత గుర్తింపు వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారా? లేదు, యాక్చువల్లీ మా డైరెక్టర్ పృథ్వీ. సో మీరు 2nd episodeలో ఆ బిట్ ఏదైతే ఎంజాయ్ చేశారో బాగా, ఆ ఎపిసోడ్కి మేము యాక్చువల్లీ మా ఆఫీస్ జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి సుచిత్రాలో లొకేషన్ అనమాట. అక్కడికి వెళ్ళే టైంలో ఇద్దరం పెన్ను పెన్సిల్ పట్టుకొని, పెన్ను స్క్రిప్ట్ పట్టుకొని ఒక 7 pages 8 pages ఉండే అసలు. సో అక్కడే ఇంప్రవైజ్ చేసుకున్నాం అనమాట. కార్లో కూర్చొని టార్చ్ చేసుకొని వీఆర్ గోయింగ్ 6-6:30 ఆ టైంలో వెళ్తాను. సో కార్లో లైట్ వేసుకొని ఇది ఎట్లా చెప్తాను అంటే, బేసిక్గా డైరెక్టర్ పృథ్వీ ఆయన ఏంటంటే ఒక బాక్స్ గీసేసి వదిలేస్తాడు మిమ్మల్ని. దాంట్లోనే ఎక్కడికైనా వెళ్ళొచ్చు మీరు, అంటే ఎంత అయినా చేయొచ్చు. బట్ ఎక్కడో ఒక దగ్గర ఎక్కువ అవుతుంది అంటే కనుక వీళ్ళు కడ్డాం. మరి లిమిటేషన్స్ పెట్టి ఇదే చేయండి అయితే చేయరు. ఫస్ట్ ఇచ్చేస్తారు, యాక్టర్కి ఇచ్చేసి మీరు చేయండి ఏం చేస్తారు అని. సో ఆ విధంగా యాజ్ అన్ యాక్టర్ నాకు చాలా హెల్ప్ అయింది. అంటే ఫస్ట్ టైం ఇంత చాయ్ బిస్కెట్లో ఇంత మంచి వెబ్ సిరీస్, అంటే స్కెచ్ వీడియోస్ కాకుండా ఒక ప్రాపర్గా ఒక వెబ్ సిరీస్, ఒక కథ ఇట్లా చేయడం అనేది ఫస్ట్ టైం. సో నేను చాలా ఎగ్జైటెడ్గా ఉండే. బట్ 2nd episodeకి ఇంత పేరు వస్తుంది అండ్ నాకు ఇన్స్టాగ్రామ్లో పెళ్లి కార్డులు పంపిస్తున్నారు వాళ్ళు. మళ్ళీ ఎందుకు పిలవలేదు అని చెప్తారని, వచ్చేసి నా పెళ్ళి ఉంది అది అని. సో బాగా రిసీవ్ చేసుకున్నారు యాక్చువల్లీ 2nd episodeలో. సో అంటే ఇంకా మా డైరెక్టర్ ఆయన మోస్ట్లీ సో మేము చేసిన దానికి అప్రూవ్ చేసేది ఆయన. సో ఓకే ఇది బాగుంది ఇట్లా చేద్దాం అనేది. బట్ ఆ 2nd episode ఇంప్రవైజేషన్స్ కొన్ని అవన్నీ ఇక్కడే చేసామన్నమాట కార్లో. ఈ ఒక 1.5 hour జర్నీ, ఈవినింగ్స్ కొంచెం ట్రాఫిక్ ఉండేప్పుడు 1.5 hour జర్నీలో చాలా ఇంప్రవైజేషన్స్ కానీ చిన్న కరెక్షన్స్ కానీ చేసుకున్నాం అనమాట. ఓకే, అట్లా. మహేందర్ గారు, ఎస్, నాకు నచ్చట్లేదు మీరు. ఎందుకంటే ఆన్ స్క్రీన్ లో అసలు యాక్సెంట్ కానీ మీరు మాటలు కానీ అప్పుడు జనాలకు, అంటే ఆబ్వియస్లీ నేను ఏమనుకున్నాను తెలుసు, మీరు వచ్చి ఇక్కడ కూర్చున్న తర్వాత ఇంత పద్ధతైన తెలుగు మాట్లాడు మీరు, అలాగే కామెడీలో ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తాము. జనాలు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఒక్కసారి అలా ఆ క్యారెక్టర్కి వెళ్ళిరండి. అట్లా అంటే ఇక అదే ఇప్పుడు మళ్ళీ అదే చేసిందే చెప్పాలంటే, ఇప్పుడు ఓకే కార్తిక్ స్లాంగ్లో ఈ నుంచి మేము 2-3 డైలాగులు చెప్పండి. డైలాగులు అంటే చెప్పేసి యాక్చువల్లీ చాలా బాగా, అంటే అందరు మస్తు రిసీవ్ చేసుకుని ఏది రిసీవ్ చేసుకున్నారంటే, అరే మీరు పెళ్ళికి ముందు మాట్లాడుకున్నారా అని అంటే పృథ్వీ క్యారెక్టర్ అంటది అనమాట. అంటే ఏంద్రా పెళ్లి చూపులు నేను అడగలేదు అనుకుంటున్నావు, ఇవన్నీ అన్నీ గుచ్చి అడిగినారా అంటే, పెళ్లి చూపులు కూడా అయినాయి చెప్పలే, అయినా పెళ్ళికే చెప్పనోడు పెళ్లి చూపులకి ఏం చెప్తాడు. ఇవన్నీ కొంచెం చిన్న ఇంప్రవైజేషన్స్ చేసాము, ఆనియన్స్ కట్ చేసుకుంటూ అంటే చాలా చేశాను. అట్లాంటి నాకు తెలిసి ఇంకా మీరు ఇప్పుడు 4th అయింది కాబట్టి
5th ఎపిసోడ్లో ఇంకా మీకు అట్లాంటి ఆనియన్స్ కట్ చేసే సీన్స్ అంటే చాలా ఉంటాయి. యూ విల్ ఎంజాయ్ ద కార్తిక్ క్యారెక్టర్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు 5th ఎపిసోడ్లో. అసలు ఎలా అంటే జనరల్గా మనకు చూస్తే వెబ్ సిరీస్ కానీ సినిమాల్లో కానీ హీరో హీరోయిన్ వాళ్ళ పేర్ల మీదే సాంగ్స్ ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ కానీ ఏదైనా. బట్ ఇందులో మీకు ఒక స్పెషల్ అపియరెన్స్ ఉంది, అది కార్తిక్. సో మా రైటర్ ఉదయ్ అండ్ మా డైరెక్టర్ పృథ్వీ వాళ్ళు డిసైడ్ అయ్యారు. ఓకే, కార్తిక్ అనే క్యారెక్టర్కి ఒక బీజిఎం ఇద్దాం అనుకున్నారు. అంటే ఏ బీజిఎం అనేది పర్టికులర్గా ఫిక్స్ అవ్వలేదు. సరే ఒక బీజిఎం అయితే పెడదాం, కార్తిక్ అనే క్యారెక్టర్కి వచ్చినప్పుడు జస్ట్ వెనక చిన్నగా పెడదామని. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ జోస్ జిమ్మీ అని. సో ఆ పాట పాడిన అమ్మాయి పేరు సౌపర్ణిక. షీఈస్ ఎ వెరీ గుడ్ సింగర్, మలయాళీ తను. సో తను అంటే నాకు చెప్పాడు, నేను మాట్లాడా జిమ్మీతో, బాగా వచ్చింది, చాలా థ్యాంక్స్ అంటే నాకు హ్యాపీగా ఉండే అనమాట. ఓకే, నేను వచ్చినప్పుడు నాకు ఒక ట్రాక్ వస్తుంది, అది ఫేమస్ అయింది. అండ్ సెకండ్ ఎపిసోడ్లో ఆ బిట్ హైలైట్ అవ్వడానికి కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ మ్యూజిక్కే, కార్తిక్ అని. సో జిమ్మీతో మాట్లాడుతున్నప్పుడు చెప్పాడు అనమాట, ఒక 3 to 4 minutes రికార్డ్ చేశారంట వాళ్ళు. ఏదేదో మలయాళంలో అటు ఇటు తెలుగు వర్డ్స్ అవన్నీ, బట్ కట్ చేసి దాన్ని జస్ట్ ఓన్లీ ఎపిసోడ్ వరకు అయితే షార్ట్గా చేసి పెట్టాడు. అండ్ నాకు తెలిసి ఇది చెప్పొచ్చో లేదా కానీ హీరో హీరోయిన్ కూడా బీజిఎం సపరేట్గా లేదు. అంటే దే ఆర్ హ్యావింగ్ సాంగ్స్. కుర్రవాడు అని ఒక సాంగ్ ఉంది, వయ్యారి అని ఒక సాంగ్ ఉంది. నాకు ఒకటి కార్తిక్ అనేది నాకుంది. ఐ వెరీ హ్యాపీ. అంటే లైక్ చాలామంది ఇప్పుడు ఇన్స్టాలో మెసేజ్ చేయడం కార్తిక్ అనే పిలవడం. సో వెరీ హ్యాపీ, బాగా రికగ్నైజేషన్ వచ్చింది. మీరు కామెడీయే కాదు, జెస్సీతో అట్లా రొమాంటిక్గా మాట్లాడము. చెప్పాలంటే జనరల్గా ఎప్పుడైనా కూడా మీకు ఫ్రెండ్ అయినా కూడా ఒక కామెడీ రోల్ ఇచ్చారు కాబట్టి మీకు అలాంటి ఒక అందమైన వైఫ్ ని జనరల్ గా మనం చూడము మనము. బట్ అందులో అమ్మాయి చాలా బాగుంది. సో తన పేరు దివ్య. యాక్చువల్లీ తను వేరే వెబ్ సిరీస్కి వచ్చింది చాయ్ బిస్కెట్లోనే. సో వేరే యాక్టర్ కొంచెం డిలేస్ ఇవి అవ్వడం వల్ల సో దివ్యాని సెలెక్ట్ చేసుకున్నాం మనం. అంటే యాక్చువల్లీ తను చేయాలి, మేబీ ఈ లాక్డౌన్ వల్ల మళ్ళీ పోస్ట్ పోన్ అయింది ఆ వెబ్ సిరీస్ కానీ అది. సో తనని సెలెక్ట్ చేసుకున్నాము. మేము కూడా డౌట్లో ఉండే, ఓకే తను కొంచెం ఫస్ట్ టైమర్ కదా, ఎట్లా చేస్తుంది ఏంటి అని. బట్ ఓకే, చాలా బాగా చేసింది. యాక్చువల్లీ తనకు కూడా చాలా బాగా పేరు వచ్చింది. అండ్ ఆమెకు కూడా మెసేజెస్ వస్తున్నాయి అంట, హాయ్ జెస్సీ అని. సో బాగా కనెక్ట్ అయ్యారు జెస్సీ. యాక్చువల్లీ అదే యాక్చువల్లీ. సో మీరు ఫస్ట్ ఎపిసోడ్లో డైలాగ్ కూడా ఉంటుంది, ప్రపంచంలో ఎంతో మంది ఉండగా నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు జెస్సీ, ప్రేమ గుడ్డిదే కాదు కార్తీక్. సో నాకన్నా కొంచెం హైటే ఉంటుంది. తను కూడా చాలా బాగా పర్ఫామ్ చేసింది. ఓకే, ఆ అంటే మామూలుగా చూసినప్పుడు వీళ్ళిద్దరు నిజంగా వైఫ్, ఐ మీన్ ఆన్ స్క్రీన్ లో వైఫ్ అండ్ హస్బెండ్ అని అనిపించింది. ఎందుకు ఇంత హై డిఫరెన్స్ అని ఆ తర్వాత మీరు ఏదైతే డైలాగ్ చెప్పిండ్రో అప్పుడు వచ్చింది అనమాట. యాక్చువల్లీ మాకు ఉండే చిన్న డౌట్, హైట్ డిఫరెన్స్ కొంచెం ఉంది కదా అని. నాకు పెద్ద ఏం అనిపించదు, ఓకే మనం చేసేది క్యారెక్టర్సే కదా, అది ఓకే. బేసిక్గా అందులో కామెడీ సైడ్ కాబట్టి పెద్ద పట్టించుకోవడం. ఇంకోటి ఏంటంటే నేను ఎక్కడ కామెడీ చేయను, మీరు సిరీస్లో చూస్తే నేను ఎక్కడ కామెడీ చేయను, నా డైలాగ్స్ నేను చెప్తాను అంతే. అంటే అంతే, అది జస్ట్ నేను ఎక్కడ కామెడీ చేయను. మీరు చూస్తే ఒక 8 years ఉన్న ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ నన్ను పెళ్ళికి వెళ్ళకపోతే అది నా బాధ. అంటే నువ్వు నాకు కూడా చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు, నాది అంతే. నువ్వు ఏమన్నా చేసుకో, నీకు ఎన్ని ఇబ్బందులు ఉండదు, నువ్వు నన్ను పెళ్ళికి పిలవలేదు. సో సింపుల్ ఇదే ఉంటుంది. సో అండ్ జెస్సీతో కూడా ఎక్కడ అది నేను పర్సనల్గా కొంచెం ఎక్స్పెక్ట్ చేశా, మేబీ ఏమన్నా నెగిటివ్ వస్తుందేమో కామెంట్స్లోని. సో 99% పాజిటివ్ ఉంది. కొందరు మాత్రం ఓకే వీడికి అమ్మాయి ఏంటి అన్న దాంట్లో కొందరు ఉన్నారు. సో వర్క్స్. సో మహేందర్ గారు, ఫస్ట్ టైం ఈ స్క్రిప్ట్ మీకు చెప్పినప్పుడు ఏది అంటే ఓకే మనం ప్రతి ఒక్కటి ఆలోచిస్తాం, ఇది పేరు వస్తుందా లేదా ఇది ఏదన్నా స్పెషల్గా తెలియదు మనకు కనెక్ట్ అవుతుందా, అట్లా ఏదనిపించింది మీకు? సో నాకు ఉదయ్ గారు నరేట్ చేశారు స్క్రిప్ట్. మా ఆయన రైటర్ అసమర్థుడు. సో ఆయనే ఉదయ్ గారు, మా క్రియేటివ్ ప్రొడ్యూసర్ కూడా ఆయనే. సో ఒక 1.5 hour నాకు ప్రాపర్ నరేషన్ ఇచ్చాడు అనమాట. అంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చెప్పాడు, అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కథ, ఏమవుతుంది అనేది మొత్తం చెప్పాడు. నాకు కథ అంటే విన్నప్పుడే చాలా నచ్చింది. నా క్యారెక్టర్కి పర్టికులర్గా పేరు వస్తుంది, లేదా మేఘనా క్యారెక్టర్కి పేరు వస్తుంది, చైతన్య పృథ్వీ క్యారెక్టర్కి పేరు వస్తుంది, ఇవైతే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ అనన్య కానీ చైతన్య కానీ వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. అండ్ దివ్య కూడా చాలా బాగా పర్ఫామ్ చేసింది. అండ్ చైతన్య గారి మదర్ అండ్ ఫాదర్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగా చేశారు వాళ్ళు ఆల్రెడీ చాలా సినిమాలో అవునవును చేశారు. సో వాళ్ళు సీనియర్ యాక్టర్స్ వాళ్ళు. సో వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. ఇందులో ఎలా అంటే మేనేజర్స్ క్యారెక్టర్స్ కూడా గుర్తుండిపోయేలాగా తీశారు కదా. సో అది భలే అనిపించింది ఆ టైంలో. అంటే అనన్యకి ఆ చిన్నపిల్ల అనేది ఏదైతే ట్యాగ్ చేశారో సమ్ టైమ్స్ ఆ బిహేవియర్, ఆ చిలిపి చేష్టలతో పాటు
వీళ్ళ మధ్య ఉన్న ఆ కన్వర్సేషన్ ఉంది చూడండి, అది కూడా జనాల్లో బాగా గుర్తుండిపోయింది. ఓ మేనేజర్ అంటే ఆఫీస్లో ఆఫీస్ మేనేజర్. ఆఫీస్ మేనేజర్ యాక్చువల్లీ మా డైరెక్టర్ వాళ్ళ ఫాదరే ఆయన. అవునా? సో ఆయన కూడా చాలా బాగా చేశారు యాక్చువల్లీ. ఓకే, మొన్న రీసెంట్ ఎపిసోడ్ 4th ఎపిసోడ్ కదండి, అది పబ్లిష్ అయిన తర్వాత మామూలుగా కాల్ చేశారనమాట, మాట్లాడుకుంటాం కదా, కాల్ చేసినప్పుడు అరే అనన్య ఆ పిల్ల పల్లె చేసింది నీకు గుర్తుకుందా, రోడ్ మీద ఒక గంట ఆగిరా ఇంటికి అనేసి అనింది అని. సో ఆ డైలాగ్స్ అయితే జనాలకు గుర్తుండిపోయినాయి. ఏంటంటే అవి మనం ఏమంటున్నారు ఇంట్లో మాట్లాడుకునే భాషలాగా, చాలా క్యాజువల్ కన్వర్జేషన్స్ లాగా ఉంటాయి. అండ్ మీరు చూస్తే అది ఒక 2.5-3 minutes సింగిల్ టేక్, అది ఒకే టేక్ అనమాట అది. బేసిక్గా అనన్య షీజ్ లైక్ రోబోలో మనకి రోబో రజనీకాంత్ మ్యాగజైన్ తీసుకొని చదివేసి పడేస్తాను, ఆ టైప్ ఆఫ్ మెమరీ పవర్ అన్నారు. చాలా ఒక 5 pages సీన్ ఇచ్చిన, 6 pages సీన్ ఇచ్చిన, ఒక 2-3 times ప్రిపేర్ అయిపోయి రెడీ అంట. అంత మెమరీ పవర్ లేదు అనన్యది, ఎలిఫెంట్ మెమరీ, చాలా బాగా గుర్తుపెట్టుకుంటారు డైలాగ్స్. బట్ నేను ఓకే, మీరు చాలా బాగా పర్ఫామ్ చేస్తారు. ఏదో ఒకటి వచ్చిన దాంట్లో సంతోషం. ఓకే, సో ఇండస్ట్రీకి వచ్చి 10 years అయినాక ఇప్పుడు బ్రేక్ వచ్చింది. ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఎక్కడ చదివారు, ఇక్కడికి ఎలా వచ్చారు, ఇన్స్పిరేషన్? సో మా ఫాదర్ది మహబూబ్ నగర్లో ఆలేరు అని, వరంగల్లో కూడా ఒకటి ఉందంట ఆలేరు, మాది మహబూబ్ నగర్. మా మదర్ది వచ్చేసి రామాజీపల్లి, ఎక్కడ అది అక్కడే ఆల్మోస్ట్ ఒక 20-30 kilometers డిఫరెన్స్, సేమ్ డిస్ట్రిక్ట్. సో బాన్ అండ్ బాటప్ అంతా హైదరాబాదే. చదివింది 7th వరకు సెయింట్ ఆన్స్ హై స్కూల్లో చదివా. తర్వాత బాగా చదివానని చెప్పి 7th ఫెయిల్, అది ఇంకోసారి చదవాల్సి వచ్చి వేరే స్కూల్కి వచ్చా, MNR హై స్కూల్ అని. సో నేను సెంటెన్స్లో ఉన్నప్పుడు అంటే అక్కడ ఏమంటారు ఇంట్రోవర్ట్ ఏదో అంటున్నారు కదా ఈ మధ్య కొత్త, అది అప్పుడు అనొచ్చో లేదో తెలియదు అని వెరీ సైలెంట్ కిడ్ అనమాట. ఎవరితో పెద్ద మాట్లాడుతుండే కాదు. లేదు లేదు అక్కడ లేదు, ఆ స్కూల్లో లేదు, సెంటెన్స్ హై స్కూల్లో లేదు, అక్కడికి వచ్చినాక ఆ చేంజ్ ఎవరు వచ్చింది అనమాట. ఎంత అసలు నేను మా క్లాస్ టీచర్కే తెలియదు, కామేశ్వరి గారు మా క్లాస్ టీచర్. నేను స్టాఫ్, ఆమె క్లాస్ టీచర్ సైన్స్ ఏదో చెప్తుండే, నాకు ఫేస్ ఎగ్జాక్ట్గా గుర్తులేదు. సో స్టాఫ్ రూమ్కి వెళ్ళి టీచర్ ఐ వాంట్ టు గో హోమ్ అంటే, గో వై ఆర్ యూ ఆస్కింగ్ మీ అన్నది. అంటే మీరే నా క్లాస్ టీచర్ అంటే, అవునా నువ్వు నా క్లాసా అన్నదా. నేను తెలీదా మీకు అనుకున్నా. ఓకే సరే అని అక్కడ 7th ఒకే సబ్జెక్టే ఫెయిల్ అయ్యా, హిందీ. సూపర్. హిందీ ఒకటే ఫెయిల్ అయ్యా. హైదరాబాద్లో ఉంటూ హిందీలో ఫెయిల్ అయ్యా. అంటే హిందీ మాట్లాడగలుగుతాం, రాయలేం కదా ఇప్పుడు. ఓకే, సో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యా. ఫెయిల్ అయితే ఇంకా మళ్ళీ రాసిన తర్వాత 2 months ఆగా, అది కూడా పోయింది బై గాడ్స్ గ్రేస్. ఇంకా తర్వాత MNRలో జాయిన్ అయ్యా. ఒక 2-3 months లేట్గా జాయిన్ అయ్యా. లేట్గా జాయిన్ అయ్యే వరకు ఏంటంటే ఇది ఎవడరా కొత్తోడు అన్న అది ఉంటుంది కదా జనరల్గా. సో అట్లా కొంచెం ఫ్రెండ్స్ కూడా తొందరగా అయ్యారు. అండ్ వన్ ఆఫ్ మై టీచర్స్ అనమాట, కొత్త అతను కదా మీరు బుక్స్ తీసుకొని హెల్ప్ చేయండి రాయడంలో అంటే, ఈ ఫస్ట్ బెంచ్ గర్ల్స్ ఉంటారు కదా వచ్చి 6 books తీసుకొని వెళ్ళిపోయారు. నేను కాలికి గుచ్చింది ఇట్లా, వాళ్ళే రాశారు అన్ని. సో థ్యాంక్ యూ గర్ల్స్ ఫర్ రైటింగ్. సో వాళ్ళే రాశారనమాట. నేను బుక్లు ఎత్తుకున్నా, అదేంటి ఒకటి కూడా లేదు, 6 మంది వచ్చారు, 6 books తీసుకుని వెళ్ళిపోయారు, 6 subjects. సో అక్కడ కొంచెం కోతి పనులు అక్కడ స్టార్ట్ అయినాయి అనమాట. అమ్మాయిలతో లేదు ఫ్రెండ్స్తోనే అక్కడ కొంచెం స్టార్ట్ అయింది. ఒక 2 months లేట్గా జాయిన్ అవడం వల్ల కొంచెం తొందరనే కలిసిపోయాయి అనమాట. సో అక్కడ కొంచెం స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇంకా లేట్గా వచ్చాను కాబట్టి ఇంక వీళ్ళు ఉంటారు కదా ఫస్ట్ బెంచర్స్, ఫస్ట్ ర్యాంక్, నీకే ర్యాంకు, నీ రైటింగ్ ఏంటి అంటే, మరి నాకు అంత సీన్ లేదురా, మీరు రెండోసారి మీకు అది తెలియదు, వెళ్ళండి ప్లీజ్. సో అది అయిపోయిన తర్వాత 10th బేసిక్గా నేను ఆ స్కూలింగ్ అంతా పెద్ద చదివింది ఏం లేదు. 10th లాస్ట్ ఎగ్జామ్స్కి ఒక 2.5-3 months నుంచి 186 టెస్ట్లు పెడతారు. అంటే 6 daysలో మండే ట్యూస్డే టెస్ట్లు ఉంటాయి, వెనస్డే రివ్యూ, థర్స్డే ఫ్రైడే టెస్ట్లు ఉంటాయి, సాటర్డే రివ్యూ అని. చదవడమే కాకపోతే లైక్ అంటే ఇచ్చేసేవాళ్ళు ఆల్మోస్ట్, క్వశ్చన్స్ కూడా చెప్పేవాళ్ళు, ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ఈ క్వశ్చన్సే వస్తాయి మీకు దీంట్లోనే సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. యా కొన్ని చదివాం, కొన్ని చెట్లు పెట్టాం. యూనో ఇట్స్ కామన్, వెరీ కామన్. ఓకే, ఆ 10th class వచ్చిన వరకు అయినా కూడా అప్పుడైనా ఓకే మహేందర్ అని స్టూడెంట్ ఉన్నారని ఈ స్కూల్లో తెలుసు. ఈ స్కూల్లో ఇంకొకడు ఉన్నాడు మహేందర్ అని, HIN వాడు. నేను మహేందర్ అంటే ఆవిడ వానకన్నా పొట్టిగున్నాడు కదా, వీని పొట్టి అని పిలిచేద్దాం. ఒక 4 years పొట్టి ఏడరా పొట్టోడు అంటే, ఇంకా ఏ రేంజ్ అంటే నేను ఇంటర్కి వచ్చినప్పుడు ఏ పొట్టి అనగా ఎవడు నన్ను పిలుస్తున్నాడు, ఓ ఇది మనం కాలేజ్ కదా. ఇప్పుడు పొట్టి అంటే ఎవరిని పిలుస్తున్నారు? అమ్మాయిని పిలుస్తున్నా బేసిక్గా. సో ఇంటర్ వచ్చేసి నేను CEC చేశాను. బేసిక్గా నాకు ఎప్పుడో 7th 8thలోనే అనిపించింది, చాలే మనం ఎక్కువ చదివేసామేమో, ఎక్కువ చదివేసాను అక్కడే అనిపించింది నాకు, చాలే ఇంకా చదవలేము మనం. ఒకరోజు మా ఫాదర్ అడిగాను అనమాట, అరే అంటే ఫెయిల్ అయ్యాను ఎగ్జామ్స్లో, ఓకే 3 subjects 4 subjects కంప్లీట్గా పోయాయి. నేను ఎట్లా హ్యాపీగా ఫీల్ అయ్యానంటే,
ఓకే ఈసారి 2 ఫెయిల్ అయ్యాం, ఓకే గర్వంగా చెప్పుకోవచ్చు అని. సో మా ఫాదర్ ఒక రోజు కొట్టి, అరే నువ్వు చదువుకుంటావా చదువుకోవా అని. ఏదో ఒక డైలాగ్ గుర్తుకొస్తుంది, నిన్ను ఆదర్శంగా తీసుకుంటే అందులో ఉంటుంది ఉయ్యాల జంపాల సినిమాలో. అవునవును. సో నేను జస్ట్ నాట్ ఇచ్చా అంతే, ఇట్లా ఆహా అన్నట్టు అన్న అయిపోయి ఇంకో సెకండ్ కోట్ స్టార్ట్ అయింది. ఓ చెప్పొద్దా ఇలాంటివి అని చెప్పి ఇంకా 10th కొంచెం బుద్ధి తెచ్చుకొని, ఓకే మెయిన్ కదా 10th అని ఏదో కష్టపడి అటు ఇటు చదివి ఫస్ట్ క్లాస్ వచ్చింది. అండ్ ఇంటర్ సిఈసి కాబట్టి ఇంటర్ సెకండ్ ఇయర్ ఒకటి పోయింది మళ్ళీ. ఓకే, ఏ సబ్జెక్ట్ పోయింది? అది ఎకనామిక్స్ పోయింది. లెక్చరర్ లేకుండే, అండ్ ఇంకోటి డ్రై సబ్జెక్ట్ ఉండేది, అది అంత మ్యాక్రో యూటిలిటీ మైక్రో యూటిలిటీ ఏమేమో ఉన్నాయి అందులో, అవి ఏం అర్థం కావు మనకి. ఈ సివిక్స్ ఇవంటే ఓకే ఎట్లా కింద మీద పడి చదివేసినాం, కానీ అది పోయింది. 10th ఏ ఇయర్ పాస్డ్ అవుట్? 7, 8. ఓకే. 10లో ఇంటర్ అయిపోవాలి, బట్ 2 years తర్వాత అయింది ఇంటర్. అది 7th 2 times, ఇంటర్ 2 times. ఇంటర్ చదవలేదు కదా, అంటే బ్రేక్ ఇచ్చాను నేను. నాకు 8thలోనే అనిపించింది, పొద్దున్న లేచి స్కూల్ పోడి ఇవన్నీ మనతో కాకపోయి ఆపేద్దాం, విల్ గో సంథింగ్ అదని 8th నుంచి అనిపించింది సినిమాల్లో ట్రై చేస్తే బాగుంటుంది, మనం సినిమాకి వెళ్దాం. ఇంకా ఫ్రెండ్స్ ఉంటారు కదా, అరే నువ్వు విడగాదరా పోయి సినిమాలు చేయి అంటుంటారు. ఎందుకు అన్నారు అలా? అంతే, అంటే మీలో ఉన్న గ్యాంగ్లో స్కిల్స్ అట్లనా? అదొకటి, ఉన్న గ్యాంగ్లో ఒక కోతి ఉంటుంది కదా, సో బేసిక్గా నేను అదే అనమాట. సో అట్లా ఈ సినిమాలో చేరాబోయిను అంటే ఓకే, బయటికి చెప్పకపోయినా ఉండే, బయటికి అంటే ఫ్రెండ్స్ ఏమంటారు, ఎందుకంటే మన కాంటాక్ట్స్ కూడా ఏం లేవు అప్పటికి. సో ఇంటర్ అయిపోయింది. ఇంటర్ ఫెయిల్ అయిన తర్వాత నేను ఇంకా కూర్చొని ఏదో స్క్రిప్ట్ ఏదో రాసేసుకుని ఇప్పుడు వెళ్ళి మనం ఆయనను కలిస్తే ఆయన ఇచ్చేస్తాడు మనకి. ఊరికి ఏదో ర్యాండమ్ ఒక అతన్ని కలుద్దాం, ఆయన ఇస్తాడు మనకి, ఏముంది ఇంత మంచిగా రాసినాం కదా. తర్వాత తెలిసింది ఏంటంటే తిప్పి కొడితే ఇంటర్వ్యూలో వచ్చి కూర్చోడానికి 10 సంవత్సరాలు పట్టింది అక్కడ స్టార్ట్ చేస్తే. సో అక్కడ నాకు 2010 నుంచి ఒక 2 years ట్రై చేశా, ఒక షార్ట్ ఫిలిం ఏమన్నా తీద్దాము. అప్పటికి అంత షార్ట్ ఫిలిం కూడా లేదు, జస్ట్ ఓకే షార్ట్ ఫిలిం మనకు ఐడియా ఉంది తీద్దాం, ఏదో పిచ్ స్క్రిప్ట్ ఏదో రాసుకున్నా, అప్పుడు నాలెడ్జ్ లేకుండా ఏదో రాసుకొని కెమెరా కోసం తిరుగుతున్నాను అనమాట. హ్యాండిక్యామ్ ఎవరైనా ఉంటే అంటారా ఉన్నాయి, కానీ నీకు ఎట్లా ఇస్తాం అమ్మా, ఇది ఫారెన్ నుంచి వచ్చింది ఇయ్యను, ఇప్పుడు ఇస్తారు, ఓకే ఇప్పుడు ఇస్తారు. సో దాని తర్వాత ఒక అతను లక్ష్మీనారాయణ అని, నేను ఉంటున్న ఇంటి పక్కనే రెంట్కి వచ్చారనమాట. సో ఆయనతో పరిచయం పెరిగి ఆయన ఏంటంటే ఆయన కూడా రైటింగ్ సైడ్ బేసిక్, నాకు ఆయన పరిచయం అయింది, యాజ్ రైటర్గా పరిచయం అయ్యారు ఆయన. సో ఆయన త్రూ లక్ష్మణ్ కార్య అని డైరెక్టర్, హ్యాపీ వెడ్డింగ్ సినిమా ఒకటి వచ్చింది, ఆ డైరెక్టర్ పరిచయం అనమాట 2012లోనే. సో అక్కడ నుంచి ఇంకా శ్రీహరి ఉదయగిరి గారు అని నాకు తెలిసిన ఆయన ఫస్ట్ యాక్టర్, సీరియల్స్లో చేసేవారు, ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ చేస్తున్నారు ఆయన. సో వీళ్ళ ముగ్గురు నా కెరియర్లో చాలా హెల్ప్ చేశారనమాట. జనరల్గా ఇండస్ట్రీలో నేర్పియరు ఏది, అంటే దా కూర్చో పెన్ అట్లా ఏమి ఉండదు. ఎందుకు ఉండదు అంటే వాంటెడ్లీ ఏం కాదు, బట్ ఏంటంటే అంటే టైం ఉండదు అంత. ఇప్పుడు మనం షార్ట్ పెట్టుకొని కూర్చున్నప్పుడు ఈ షార్ట్ ఎందుకు తీస్తున్నా అంటే ఎక్స్ప్లెయిన్ చేయలేడు కదా డైరెక్టర్ అని. సో బట్ నాకు ఆ ఛాన్స్ దొరికిందనమాట వాళ్ళతో ఎక్కువ ఉండడం వల్ల. ఇప్పుడు ఆల్మోస్ట్ 9 years అవుతుంది వాళ్ళతో ట్రావెల్. నాకు వాళ్ళతో ఎక్కువ ఉండడం వల్ల ఈ ముగ్గురు నాకు చాలా హెల్ప్ చేశారు ఇండస్ట్రీలో రావడానికి. సో వీళ్ళ ముగ్గురుతో నేను చాయ్ బిస్కెట్లాగా ఎంటర్ అయ్యాను అనమాట. చాలా చేశాను మధ్యలో. శ్రీహరి గారికి పర్సనల్ అసిస్టెంట్. చాయ్ బిస్కెట్కి వచ్చి 2 years. 2 years అయింది. లాస్ట్ 2019 ఆ టైంలో వచ్చా. ఎర్లీగానే బ్రేక్ వచ్చింది చెప్పాలంటే. టు బీ ఫ్రాంక్ అంటే స్కెచ్ వీడియోస్ చేసేవాడిని, స్కెచ్ వీడియోస్కి మంచి పేరు వచ్చింది, ఓకే బాగా చేస్తున్నాడు అని. బట్ స్కెచ్ వీడియోస్కి పర్ఫార్మెన్స్కి, వెబ్ సిరీస్ పర్ఫార్మెన్స్కి మా ఉదయ్ గారు ఆయన చెప్పారనమాట, నువ్వు దీంట్లో కమెడియన్ రోల్ కాదు అండ్ స్కెచ్ వీడియోలో చేసిన యాక్టింగ్ వద్దు, అది కొంచెం చూసుకో అంటే. నేను బేసిక్గా ఏంటంటే కొంచెం హైలో చేస్తాను అనమాట పర్ఫార్మెన్స్, కొంచెం బాగా ఎక్కువ హైలో చేస్తా, సటిల్గా చేయి పర్ఫార్మెన్స్ అని. అది ఇప్పటిదాకా మనం చేయలే, అదో క్వశ్చన్ మార్క్ ఇప్పుడు. సరే సటిల్గా అంటే ఏం చేయాలి అని కొంచెం ప్రిపేర్ అయ్యి, అంటే స్క్రిప్ట్ చదువుకున్నా ముందు ఒకసారి. మనం చేసేదానికన్నా కొంచెం సటిల్గా అంటే కొంచెం రెక్లెస్గా ఏమవుతుందిలే అన్న జోన్లో చేశాను అనమాట. సో అట్లా కొంచెం బాగా పేరు వచ్చింది యాక్చువల్లీ. ఓకే. సో అంటే జనరల్గా చాలామంది అంటారు సినిమా కష్టాలు స్టార్ట్ అవుతాయి, ఫైనాన్షియల్ కూడా ప్రాబ్లం ఉంటాయి అవి ఇవన్నీ. సో మీ మదర్ ఫాదర్ ఏం చేస్తుంటారు అంటే సెటిల్ ఫ్యామిలీయేనా? సో మా మదర్ ఎక్స్పైర్డ్ అనమాట వెన్ ఐ వాజ్ ఇన్ 4th class. ఓకే. సో సినిమా కష్టాలు అనేవి అందరికీ ఉంటాయి. నువ్వు సినిమాలోకి రావాలనుకుంటే నీకో సెట్ ఆఫ్ కష్టాలు ఉంటాయి. నీ వర్షన్ వేరు, నా వర్షన్ వేరు. అంటే జనరల్గా ఇంట్లో ఒప్పుకోరు, ఇష్టం ఉండదు. సో వీళ్ళని ఏంటంటే వీళ్ళ ఖర్చులు వీళ్ళే చూసుకోవాలి, ఇంట్లో ఆడని పరిస్థితి ఉంటుంది కదా. అలా నాన్నగారు ఏం చేస్తుంటారు, మీకు ఎలా? మా ఫాదర్ వచ్చేసి ప్రైవేట్ దాంట్లో స్టోర్స్ మేనేజర్ అనమాట. సో యాక్చువల్లీ స్టార్టింగ్లో ఏమనుకున్నాను, మా ఫాదర్ కూడా సరే ఒక 1 year ట్రై చేయలే, ఏముంది వస్తే వచ్చింది, లేదంటే ఏదన్నా మళ్ళీ అంటే ఇంటర్ ఫెయిల్ అయినా కదా ఆ సాకు ఉంది మనకి. ఇంటర్ ఫెయిల్ అయినా 1 year ఖాళీగా ఉన్నా కదా, ఏదన్నా చేసుకుందాం మనం. సో పాస్ అయ్యేలోపు నేను ఇది ఒక టీవీ షో చేసాం చెప్పగా లక్ష్మీనారాయణ. సో ఆయన త్రూ ఒక టీవీ షో చేసాం మాగోల్డ్లో. సో మాగోల్డ్లో షో పేరు భూతాల దేవి అని షో చేసామన్నమాట.
ఆ షో త్రూ అట్లా కాంటాక్ట్స్ పెరిగాయి ఇంకా అక్కడ నుంచి. దాని తర్వాత 1 year ఖాళీ, మళ్ళీ వర్క్ లేదు. సో ఇప్పుడు ఇంట్లో డబ్బులు అడగలేము, అక్కడికే 3 years అయిపోయింది ఖాళీగా ఉండి. నేను నీకు తిండి పెట్టడం ఎక్కువరా అంటే ఇంకా తిడతారు కదా జనరల్గా ఇంట్లో, ఖాళీగా ఉంటున్నాను. నా ఫ్రెండ్స్ అందరు దే ఆర్ గోయింగ్ టు కాలేజ్, బీటెక్ అందరు పోతున్నాం, మనం పొద్దున 10 గంటలకు లేచి పనులు తింటున్నాం. అట్లా ఉండే అనమాట. ఇంట్లో కూడా కొంచెం ప్రెషర్ ఎక్కువైంది. సరే ఏదో ఒకటి చేద్దామని అప్పుడు శ్రీహరి గారు చెప్పాను కదా, ఆయనకు ఫోన్ చేశాను, అన్న ఇది పరిస్థితి, నీకు ఎట్లా పర్సనల్ అసిస్టెంట్ లేరు కదా, నేను వస్తాను ఇది డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేసిన తర్వాత. సో ఆయన ఉండి అసలు వద్దు, నువ్వు చాలా హెస్టేట్ చేశాను, నువ్వు ఎట్లా వస్తావు, నువ్వు వద్దు, బాగోదు ట్రీట్మెంట్ కదంతా అంటే శ్రీహరి గారు వద్దని చెప్పారు ఆయన. బేసిక్గా లేదన్నా నేను ఇంట్లో అడగలేను, డబ్బులు అడగలేను కాబట్టి అంటే తీసుకునేవాడిని ఇంట్లో, బట్ ఎవ్రీడే అడగలేను కదా. శ్రీహరి గారు ఇలా మీకు ఎక్కువ క్లోజ్ పరిచయం అంటే లక్ష్మణ్ గారు ఉన్నారు కదా, లక్ష్మణ్. సో ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట. ఓకే, అలా మీకు శ్రీహరి గారు కూడా తెలుసు అనమాట. సో అట్లా ఆయన అడిగినప్పుడు అంటే హీఈస్ ద ఓన్లీ యాక్టర్ అయినో, అంటే బాగా పేరుండి సీరియల్స్లో చేస్తున్న యాక్టర్ ఆయన ఒకరే. ఇది అన్న వస్తా అంటే వద్దు, ఆయన చాలా వద్దన్నారు స్టార్టింగ్లో. తర్వాత ఇంకా సరేలే మహి ఇంత అడుగుతున్నావు కదా వచ్చేసాను. అంటే ఇప్పుడు ఇంట్లో ఏదో ఒకటి కావాలి, ఇండస్ట్రీకి దగ్గరగా ఉండాలి ఫస్ట్ థింగ్. అది పర్సనల్ అసిస్టెంటా ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ ఇండస్ట్రీకి దగ్గర ఉంటే కొంచెం కాంటాక్ట్స్ పెరుగుతాయి, దాని తర్వాత చేయొచ్చు అన్నట్టు ఉండే. ఆయన అడిగినప్పుడు ఆయన ఏమన్నాడంటే ఇంకా లాస్ట్కి సరే ఓకే అన్నారు. అన్న తర్వాత బట్ ఎప్పుడు అసిస్టెంట్గా ట్రీట్ చేయలేను, ఫ్రెండ్గానే వెళ్ళడం, అందరికి పరిచయం చేసేవారు, డైరెక్టర్ కానీ వీళ్ళందరికీ పరిచయం చేసేవారు. అండ్ మేము అవుట్డోర్స్ వెళ్ళినప్పుడు కొంచెం అసిస్టెంట్లకు వీళ్ళు కొంచెం ట్రీట్మెంట్ కొంచెం అంత బాగోదని, ఒక రూమ్ వచ్చేసి 6 members 7 members ఉండేవాళ్ళు. బట్ ఐ వాస్ టు బీ ఇన్ హీజ్ రూమ్ ఓన్లీ, ఆయన రూమ్లో ఉండేవాడిని అనమాట. నేను వద్దు మావాడు నాతోనే ఉంటాడు, కావాలంటే ఎక్స్ట్రా అయితే నేనే పే చేస్తా అని చెప్పి చాలా బాగా చూసుకున్నాడు. అక్కడే నేను యాక్టింగ్ మీద బేసిక్స్ అనేవి నేర్చుకున్నాను అనమాట, సీరియల్స్ పర్సనల్ అసిస్టెంట్గా చేస్తూనే. అంటే నాకు ఆపర్చునిటీ ఉంది కదా, వెళ్ళి మానిటర్ చూడొచ్చు నేను. సో అక్కడ కొంచెం యాక్టింగ్ మీద నేర్చుకున్నా, ఓకే ఇట్లా ఉంటుంది, థియరీ అంతా అక్కడే నేర్చుకున్నా. సో ఆ థియరీ మొత్తం ఇన్ని సంవత్సరాల థియరీ అంతా ప్రాక్టికల్ దీంట్లో చేస్తాను, చాయ్ బిస్కెట్లు. సో అది. సో అమ్మ ఎలా చనిపోయారు? ఆస్తం. ఓకే. సో ఆ తర్వాత ఏమంటే చిన్న ఏజ్ కదా అమ్మ చనిపోవడం, సో మరి ఎలా సర్వైవ్ అయ్యారు? మా పిన్ని వచ్చారు లత అని, ఒక 2-3 years ఉన్నారు మాతో, అంటే మేము కొంచెం పెద్ద అయ్యేవారికి. సో దాని తర్వాత ఇంకా అందరికీ అన్నీ వచ్చు, అంటే నేను 7th class వచ్చేంతవరకు ఉన్నారు పిన్ని. సో దాని తర్వాత వీ నో ఎవ్రీథింగ్, అంటే ఇప్పుడు అన్నీ తెలుసు, నేను కుక్ చేస్తాను, ఇంట్లో అందరూ కుక్ చేస్తారు. సో అట్లా. ఓకే, అంటే ఉంటుంది కదా ఆబ్వియస్లీ మనకి, అంటే అన్ని రోజులు ఒక బాండింగ్ ఉంటుంది. ఆ 4th తర్వాత అంటే మరి చిన్న ఏజ్, అమ్మ లేదని మిస్సింగ్ ఉంటుంది, కానీ ఆ బాధ దానికంటే సర్టెన్ ఏజ్ వచ్చినాక తెలుస్తుంది మనకు. ఉంటుంది బట్ అంటే చిన్నప్పుడు అట్లా. యాక్చువల్లీ మా పిన్ని ఉండడం వల్ల, అంటే మా పిన్ని వచ్చి ఉన్నారనమాట. సో మా ఫాదర్ ఒకరే ఉంటారు కదా అని చెప్పి ఒక 2.5 years మా పిన్ని ఉండే. దాని తర్వాత వెళ్తే తెలిసి వచ్చింది. ఉంటుంది కదా, ఆబ్వియస్లీ ఉంటుంది. సో మా పిన్ని తను కాలేజ్ చేసుకుంటూ మా ఇంట్లో ఉండేది అనమాట. సో అట్లా. ఓకే. సో మీ గర్ల్ ఫ్రెండ్స్ విషయానికి వస్తే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అంత లేదండి అక్కడ. లేదు అమ్మాయిలు జనరల్ ఇట్లా కొత్తగా చేష్టలు చేసే వాళ్ళనే ఇంట్రెస్టింగ్. అదేంటో నాకు ఇప్పటిదాకా ఎవరు అప్రోచ్ అవ్వలేదు మరి. అప్రోచ్ అంటే మీరు గమనించలేరేమో, పాపం వెనక నుంచి ట్రై చేస్తున్నారేమో, వెనక్కి తిరిగి ఇవ్వలేరేమో. వెనక్కి నుండి కొంచెం ముందుకు వస్తే నేను చూస్తా. చెప్పండి. లేదు అంత ఏం లేదు, బేసిక్గా ఇంటర్లో ఒక అమ్మాయి ఎవరో ప్రపోజ్ చేసింది, కానీ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పా. చేసింది? ఓకే. ఎందుకు చెప్పారు థ్యాంక్ యూ సో మచ్? అంటే ఇండస్ట్రీలోకి రావాలి కదా, ఓకే అవన్నీ పెట్టుకుంటా బేసిక్గా. అంటే లేదు నాకు ఆ ఫీలింగ్ లేదు ఆ పిల్ల మీద. ఇప్పుడు ఓకే సారీ, ఇప్పుడు నువ్వు చూస్తుంటావు పిల్ల. ఓకే, మీకు ఏ పిల్లల మీద ఉండే, అంటే పేర్లు చెప్పొద్దు, ఏ క్లాస్ నుంచి స్టార్ట్ చేశారు మీ ప్రపోజల్స్? నేను ఎవరికి చేయలే యాజ్ ఆఫ్ నో, ఎందుకంటే దానికి ఇన్సిడెంట్లు. నేను సెంట్ ఆన్ స్కూల్ అని చెప్పా కదా, దానికి ఒక 3 schools ఉంటాయి అనమాట, సపరేట్ బ్లాక్స్ లాగా. సో ప్రైమరీ అంతా ఒక దగ్గర ఉండే 1 to 5, మేము 6th to 10 వచ్చే వరకు వేరే హై స్కూల్కి షిఫ్ట్ అయ్యామన్నమాట. సో నేను మా ఫ్రెండ్ గడు పని పాట లేకుండా గ్రౌండ్లో ఇట్లా ఒకటి భుజాల మీద ఒకటి చేసుకొని వెళ్తూ, ఎవరో తెలియదు, ఇద్దరు అమ్మాయి అబ్బాయి నడుచుకుంటూ వెళ్తున్నాం, వాళ్ళు ఎవరు ఏంటి కూడా తెలియదు మాకు, మేము లవర్స్ అనేసుకున్నాం. ఇప్పుడు వీళ్ళు లవర్స్ కదా, ఇంటర్ ఎక్కడ చదువుతారు, ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీయో బీటెక్ వాట్ ఎవర్ ఎక్కడ చదువుతారు, ఒక కాలేజ్ కదా ఒక స్కూల్ కదా అని అక్కడ గుండెలో రాయబడిపోయింది ఫస్ట్. ఓహో మనకు అవసరం లేదు లేని అని. ఈవెన్ అంటే ఇంకా 10th వచ్చిన తర్వాత ఇక్కడ నేను మా ఈ ఎంఎన్ఆర్లో కూడా అందరితో కాదు కానీ ఒక 7-8 members మాట్లాడేవాడిని. అండ్ సో వాళ్ళు అట్లా ఉండేది. బట్ అక్కడ కూడా ఓకే మనం ఆ ఆలోచన వచ్చింది, కానీ ఓకే మనం ఇండస్ట్రీ అనుకుంటున్నాం కదా, వద్దులే వద్దు అనుకున్నా. అంటే అటు సైడ్ టచ్ చేయొద్దు, సేఫ్ ఉంటాం మనము, ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అన్న దాంట్లో ఉండి ఇంకా అసలు టచ్ చేయలే అటు.
ఓకే, ఎవరైనా టీచర్స్కి ప్రపోజ్ చేయడం? అంతలేదు, మనం చదవం బేసిక్గా, టీచర్ల దగ్గరికి బుక్ తీసుకొని వెళ్ళడానికే భయము. ఓకే, ప్రపోజల్స్ ఎక్కడ? సెలబ్రిటీ క్రష్ ఎవరు ఉన్నారు? రష్మిక. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో? నేను యాక్చువల్లీ కేటీయూసీ అని ఒక షో ఉంది, కొంచెం టచ్లో అయితే చెప్తా. దానికి మా లక్ష్మణ్ గారు హీస్ ద రైటర్ అనమాట. ఐ యూస్ టు అసిస్ట్ హిమ్. ఆయనకు అసిస్టెంట్గా చేశాను నేను, చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం. అది ఎప్పుడు వెళ్ళేవాడిని కాదు సెట్కి. రష్మిక ఎపిసోడ్ అంటే నేను వస్తా అన్నా అని చెప్పి ఆ రోజు వెళ్ళి ఫోటో దిగా. ఓకే, ప్రపోజ్ చేశారా? ఎక్కడండి, ఆవిడ బిజీగా ఉండే. అంత టైం ఓకే. ఇప్పుడు గుర్తొచ్చింది అది, అక్కడే ఒక చిన్న పువ్వు తీసుకుని వెళ్ళి ఇచ్చిన అయిపోయేది. ఏం కాదులేండి, తన సినిమాలో కలిసి ఎప్పుడు స్క్రీన్ షేర్ చేసుకున్నప్పుడు డైరెక్ట్ ఆన్ స్క్రీన్ ప్రపోజ్ చేయొచ్చు అంటే అన్నారు కానీ జరిగితే బాగుండు. అదే. ఓకే, యా. సో ఏమనిపిస్తూ ఉంటుంది అంటే, ఉంటుంది కదా మనకు ఆన్ స్క్రీన్లో అంటే నేను రావాలి, ఇప్పుడిప్పుడే బేబీ స్టెప్స్ వేస్తున్నారు కదా. సో ఏమైనా మీకు కాల్స్ రావడం కానీ అట్లా ఏమైనా జరిగిందా ప్రజెంట్? అంటే నేను హ్యాపీ వెడ్డింగ్ అని సినిమా చేశాను కదా, అక్కడ మురళీ శర్మ గారు, నరేష్ గారు, తులసి గారు, పవిత్ర లోకేష్ గారు, వీళ్ళందరితో వర్క్ చేస్తున్నాం మేము. అన్ని హారిక గారు, సుమంత్ అశ్విన్ గారు. సో యాక్టర్ ఆ సెట్కి వచ్చి అంటే ఆ పొజిషన్కి వచ్చేంత వరకు అంత హడావిడి ఉంటుంది కదా, ఆ హడావిడిలో నేను ఒకటి అనమాట. అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నాం కదా, సో అది తీసుకొని రా, ఇది తీసుకొని రా, పెట్టు, సెట్ చేసి ఓకేనా, అంత ఓకేనా, అంటే లైటింగ్ వాళ్ళు చూసుకునే వాళ్ళు, డిఓపి వాళ్ళందరూ. సో నా సైడ్ నుంచి నేను అంతా చేసి సెట్ చేసి కెమెరా వెనక్కి వచ్చి చూసేవాడిని అనమాట. నేను ఎప్పుడు వెళ్తా అక్కడికి, అది ఉండేదన్నమాట. ఓ నేనైతే ఈ డైలాగ్ ఇలా చెప్పేవాడిని. వాళ్ళు చాలా అంటే వాళ్ళ దగ్గర చూసి చాలా నేర్చుకున్నాను అనమాట. సో అట్లా ఉండి ఇప్పుడు నేను అంటే ప్లేస్ చేంజ్ అయ్యే వరకు చాయ్ బిస్కెట్లో ఒక తెలియని ఒక ఆనందం, ఒక ఫీలింగ్, ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఆ ఫీలింగ్ ఏంటి అనేది నేను చెప్పలేను. బట్ ఒక 8-9 ఇయర్స్ స్ట్రగుల్ అంతా ఒక 2 ఇయర్స్ నుంచి ఇట్స్ హ్యాపెనింగ్. బట్ ఉండే చాయ్ బిస్కెట్లో చేస్తున్నప్పుడు కూడా ఉండే. సరే ఇంకా మనకి అప్పుడు వచ్చాయి కాల్స్, వచ్చాయి ఒక 2-3 కాల్స్ వచ్చాయి, కానీ అంత ఈ వెబ్ సిరీస్ తర్వాత బయట ఏం జరుగుతుందో అసలు ఏం తెలియట్లేదు. చాలా మంది ఏంటంటే మన హరిశంకర్ గారు ఒక వీడియో క్లిప్ పంపించారు, అడివిశేష్ గారు ట్వీట్ ఒకటి ఉంది, అండ్ రాజమౌళి గారు, కృతి గారు, ఇవి ఓకే పర్సనల్ గా పర్సనల్ గా రాలేదు ప్రెసెంట్. ఓకే, యా. సో అంటే రాజమౌళి గారు జనరల్ గా ఏదైనా ట్వీట్ కానీ నార్మల్ గా ఏదైనా మెసేజ్ చేసినా కూడా అందరూ అసలు చాలా గొప్ప విషయం, ఎందుకంటే అంత పెద్ద డైరెక్టర్, అలాంటిది ఒక వెబ్ సిరీస్ గురించి మాట్లాడడం అంటే అది చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 అనుకున్నారు. ఒకటి నిజంగా చూసి ఇష్టపడి పెట్టారు, లేదా వీళ్ళు తెలిసిన వాళ్ళేమో ప్రమోట్ చేయించుకుంటున్నారు. ఇందులో ఏది రైట్? ఫస్ట్ థింగ్ రాజమౌళి గారి దగ్గరికి ఎందుకు, ఇట్స్ వెబ్ సిరీస్, యూట్యూబ్లో ఒక వెబ్ సిరీస్, యూట్యూబ్లో చాయ్ బిస్కెట్ అనే ప్లాట్ఫామ్లో, అందులో గర్ల్ ఫామ్లో ఛానల్లో ఒక వెబ్ సిరీస్. అది రాజమౌళి గారి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా, మేము ఎందుకు వెళ్తాం? మేబీ అడిగి ఉండొచ్చు, ఒక వీడియో బయట ఏదైనా అడిగి ఉండొచ్చు, బట్ కామెంట్ అనేది కొంచెం అంత అడగలేం కదా. ఎట్లా అడుగుతాం ఆయన? ఒకవేళ అడగాలనుకో కాంటాక్ట్ ఉన్నా కూడా, సార్ వెళ్ళి మా వీడియో మీద కామెంట్ పెట్టండి సార్, అట్లా అడగలేం కదా. సో ఎలా ఫీల్ అయ్యారు ఆ రోజు డబ్బింగ్లో ఉన్నాం మేము. బేసిక్గా మా ప్రొడ్యూసర్ అనురాగ్ గారు ఆఫీస్ గ్రూప్లో ఆ స్క్రీన్ షాట్ తీసి ఎంజాయ్ అని పెట్టారు. నేను చూసి ఎవరో ఏదో ఎడిట్ చేసి ఉంటారులే, ఆయన ఎందుకు పెడతారు బేసిక్గా అని ఫోన్ పక్కన పెట్టేసి నేను డబ్బింగ్ చెప్తా ఉన్నా. హాఫ్ అన్ అవర్ తర్వాత కొంచెం నోటిఫికేషన్లో వస్తే చూసా, వీళ్ళందరూ ట్యాగ్ చేస్తున్నారు, నేనే ఉంటా ఆ దరిద్రం వీడియో డ్యాన్స్లో. సో నాకు నమ్మబుద్ధి కాలేదు, ఏంటి ఇది నిజమేనని వెళ్ళి మళ్ళీ మా సిబి ప్రొఫైల్లోకి వెళ్ళి చూస్తే ఆయన ఉంది కామెంట్ మీద. డబ్బింగ్ అయిపోయింది, మీరు నమ్మరు, బాహుబలిలో నేనే హీరో అన్న రేంజ్లో ఫీల్ అయ్యా. ఆయన కామెంట్ చూసి ఓకే మనమే హీరో ఆ రేంజ్లో ఫీల్ అయ్యి, నేను ఇంటికి 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. బాహుబలి 1, బాహుబలి 2 ఈ పాటలు వినుకుంటే వెళ్ళా. అసలు ఎవరు నమ్మలేము ఇంకా. ఈవినింగ్ వరకు కూడా డైజెస్ట్ కావాలి, ఆయన ఎందుకు పెడతారు అసలు మనకి, ఆయనే నా పెట్టింది, ఏదేమన్నా సోషల్ మీడియా అదే ఇదేమన్నా గ్లిచ్, చాలా డౌట్స్ ఉండే. బట్ యా వెరీ హ్యాపీ, రాజమౌళి గారి కామెంట్ వల్ల చాలా హ్యాపీగా ఉంది. కొంచెం ధైర్యం కూడా రావచ్చు, కొంచెం కాదు చాలా వచ్చింది. బాహుబలి 2 అంత ధైర్యం వచ్చింది. ఓకే ఓకే. సో కృతితో సాంగ్ రిలీజ్ చేయించారు, సో అది ఎలా జరిగింది? సో అది ఐశ్వర్య గారు పాడింది పాట, చాలా మంచి పాట యాక్చువల్లీ. అయ్యా కృతి గారు అంటే మా ప్రొడ్యూసర్ గారు చెప్పారు, ఇది శరత్ గారు, అంటే ఇంత మంచి రీచ్ వస్తుంది కదా మన వెబ్ సిరీస్కి, సో ఇట్లా ప్రమోట్ చేయడంలో తప్పేం లేదు అన్న దాంట్లో చేసామన్నమాట. ఓకే. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు శ్రోతల కోసం 30 Words 21 ఆ చిత్రంలో నుంచి ఒక మంచి పాట పాడతారు మన కోసం మహేందర్ గారు. పాడండి ప్లీజ్. మీరు పాడండి. పాట అంటే కార్తీక్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ లేదా వయ్యారి ఆర్ కుర్రవాడు ఈ పాడలేను కానీ దరిద్రం ఏదో ట్రై చేయొచ్చు.
ఓ మై బాయ్ ఈ జీవితమే ఒక సముద్రమైతే దరిద్రమేగా ఉప్పు దరిద్రమేగా ఉప్పు. సారీ జిమ్మి, కొంచెం తేడాగా ఏమైనా పాడుంటే. నెక్స్ట్ సినిమాలో ఛాన్స్ మీకు ఇస్తారు. మా మ్యూజిక్ డైరెక్టర్. ఓకే, అవును, మీతో ఈ పాట పాడించుంటే బాగుంది. అమ్మా వద్దొద్దు, ఇప్పుడు వచ్చిన రీచ్ అంతా పోతుంది. జిమ్మి గారు, ఇగో జిమ్మికుల నీ దగ్గర ఉన్నాయి. నథింగ్ లేదు చెప్పలేము, ఒక యాక్టర్ సింగర్ ఎందుకు అవ్వకూడదు? అవ్వచ్చు, బట్ సింగర్ పాడినంత ప్రొఫెషనల్గా నేను వాడలేను కదా. అది ఓకే, పాడుతూ ఉంటే అందరు ప్రొఫెషనల్స్ అవుతారు. అది పాయింటే. అదే పాయింటే, చూసారా దారిలోకి వచ్చారు. సో జిమ్మి గారు రెడీ చేసుకోండి నెక్స్ట్. నో జిమ్మి నో, ఆయన కేరళలో ఉన్నాడు. లేదు మేల్ వర్షన్ మీరు వాడండి, ఫీమేల్ వర్షన్ నేను వాడతా ఈ గొంతుతో. బాగుందా? ఓకే, ఇది బాగుంది జిమ్మి. యా ఓకే. సో ఇప్పుడు రష్మిక కదా, చిన్న ఉన్నప్పుడు ఏ హీరోయిన్ బాగా ఇష్టం ఉండేది? చిన్న ఉన్నప్పుడు మా ఇంట్లో టీవీ లేదు, అంటే బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉంటే దూరదర్శన్ వస్తున్నాను. ఓకే, అంటే అందరూ స్కూల్కి వెళ్ళి వచ్చేవారు. ఫస్ట్ సినిమా ఏం చూసారు అయితే మరి? థియేటర్లో శ్రీకాంత్ గారిది ఓ చిన్న దాన ఒక సినిమా ఉంటుంది. ఓకే, దాంట్లో పాట కూడా కొంచెం గుర్తుంది. అవునన్నవమ్మ ప్రతి మగ్గ జన్మ టానననననన ఓ చిన్న దానా అని ఉంటుంది. అది 5 రూపీస్ టికెట్కి వెళ్ళి, అంటే కింద కాదు, ఓకే ఈ సీట్సే అన్నమాట. హైదరాబాద్ లో 5 రూపీస్ టికెట్స్ ఉన్నాయి. ఉండే, నేను పోయినప్పుడు ఉండే, ఇప్పుడు లేవేమో. జమానాలో. అంటే మేబీ నేను 5th 6th ఆ క్లాస్లో. అసలు సినిమా చూసేసి ఇంటికి వెళ్ళి భయం, ఇప్పుడు తెలిసిపోతే ఏంటి పరిస్థితి, తెలిస్తే కొడతారా ఇంట్లో అంటే ఎవరికి తెలియదు. నేను సినిమాకి వెళ్ళినట్టు కూడా తెలియదు ఎవరికి. సమ్ హాలిడే రోజు ఏదో వెళ్ళాం నేను మా ఫ్రెండ్. అంటే ఇంట్లో స్ట్రిక్టా సినిమాలకి వెళ్ళొద్దు కాదు కానీ హాఫ్ డే స్కూల్లో ఏదో ఉండే ఆ రోజు. స్కూల్కి వెళ్ళి అటు నుంచి అటే వెళ్ళిపోయాం అనమాట సినిమాకి. అది కొంచెం భయం కొంటే నాకు తెలిసిపోతుందేమో, లేట్ వచ్చామేమో అని. దొరికిండ్రా? దొరకలేక అప్పటి నుంచే ఉంది మనకి. దొరికితే మహేందర్ ఎందుకు అవుతాడు? దొరికితే అది ఇక్కడ దాకా వచ్చామని కాదు, కాళ్ళు చేతులు కట్టేసి. ఓకే, ఫస్ట్ టైం అనిపించింది అంత బిగ్ స్క్రీన్ లో సినిమా చూసినప్పుడు అంటే ఫస్ట్ టైం చూడడం మెడల్ నొప్పి పట్టినాయి. ఎక్స్పీరియన్స్ అంటే అంటే ఇట్లా చూడాలి కదా. సో కానీ మంచిగా అనిపించింది ఒక థియేటర్. ఎప్పుడు రోడ్ మీద పోతుంది, అరే ఇది థియేటర్ రా అని థియేటర్లోకి వెళ్ళి సినిమా చూడడం మంచిగా అనిపించింది. ఐ ఫెల్ట్ వెరీ అచీవ్ చేసాం మనం ఈరోజు ఒకటి అని అంత ఫీలింగ్ ఉండే. లాస్ట్ సినిమా రీసెంట్ లాక్డౌన్ వల్ల చూసింది అంత గుర్తులేదు. చాలా గుర్తేయాలో కానీ వకీల్ సాబ్ అంతే ఫిక్స్. అదే వకీల్ సాబ్ కూడా టికెట్స్ లేవన్నమాట. మా ఫ్రెండ్ వేణు అని, వాడు దిల్రాజుకి సంబంధించి ఆయన బ్యానర్ లో వర్క్ చేస్తారు. డైరెక్టర్ కాదు కదా, వేణు శ్రీరామ్ గారు కాదు, వేణుగోపాల్ అని వాడు నా ఫ్రెండ్. సో వాడు పని చేస్తే అరే టికెట్ ఎన్ని కావాలి చెప్పు నీకు అన్నారు. అమ్ముని అమ్మ సరేరా నువ్వు అంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నావు అని ఒక 2 ఏదో తీసుకున్నాను. మీరు పొరపాటున చెప్పినా కూడా మాకైతే మంచి తమ్ముడే దొరికింది. డైరెక్టర్ వేణు శ్రీరామ్ ఫ్రెండ్ అన్న స్క్రీన్ షాట్ తీసుకొని నేను ఎక్కడో పెట్టుకోవాలి. ఇంకా వేణు శ్రీరామ్ గారు ఫోన్ చేసి ఎరా ఏంటి ఏదో మాట్లాడుతున్నాను సార్ మీ గురించి కాదు సార్ అట్లా అన్నారు. కాల్ చేసి మహేందర్ బాగా చేశారు మా సినిమాలో వేయండి అంటే ఆఫీస్కి రండి ఆఫీస్కి. సరే ఇప్పుడు దేనికి సార్ ఆఫీస్కి వచ్చాక డిసైడ్ చేద్దాం కదా. వకీల్ సాబ్ చూసా లాస్ట్ సినిమా. ఓకే, మీ ఫేవరెట్ హీరో ఎవరు? అంటే మేబీ నేను ఇండస్ట్రీలో కాకుండా బయట ఉంటే ఉండేవాళ్ళేమో స్పెషల్గా ఫేవరెట్. ఇండస్ట్రీకి వచ్చేంత వరకు అంటే నేను ఇంట్లో టీవీ చూస్తున్నప్పుడు వీక్ డేస్ మొత్తం 4:30 నుంచి ఒక 15-20 మినిట్స్ ఒక సినిమా వేసేవారు ఎవ్రీడే. అదే సినిమాని కంటిన్యూ చేశారు. అట్లా ఎన్టీఆర్ గారివి, ఏఎన్ఆర్ గారివి అండ్ కృష్ణ గారివి అప్పుడు సినిమాలు వచ్చాయి. పాత సినిమాలు అప్పుడు టెలికాస్ట్ చేసేవారు. అంటే ఆ మధ్యలో జనరేషన్ సినిమాలు వేయలేరు ఎప్పుడు వచ్చి, కాకపోతే వాళ్ళే వచ్చేవి అనమాట. అంటే ఈ వీక్ డేస్ లో వాళ్ళే వచ్చి. మీరు ఎంత జాగ్రత్తగా ఆన్సర్ చెప్తున్నారు తెలుసా? బేసిక్ గా చిరంజీవి గారు ఇష్టం ఫస్ట్, అది చెప్పొచ్చు కదా. వాళ్ళు కూడా వాళ్ళకి కూడా ఇష్టం. ఆ సినిమాలు కూడా బాగుంటాయి చాలా యాక్చువల్లీ. అండ్ నాకు హీరోయిన్ అయితే సౌందర్య గారు చాలా ఇష్టం. చాలా అసలు ఆ అపియరెన్స్ చాలా బాగుంటుంది సౌందర్య గారు. దాని తర్వాత అంటే చనిపోయినప్పుడు ఫీల్ అయ్యారా? ఉంటది కదా. దాని తర్వాత అంటే ఉన్నారు, మారుతా ఉంటారు. కొంచెం ఇండస్ట్రీలోకి వచ్చాం కదా, ఊహొచ్చింది. ఊహలో మరి యూనో లిస్ట్ గోసాన్, ఊహలో ఊహించుకుంటుంటారు ఎవరు నచ్చితే వాళ్ళని, అంతేనా? అంతే. అట్లా ఓకే, ఓ సినిమాలో బాగుంది ఓకే అట్లా. సో నాన్నగారు అంటే ఆబ్వియస్లీ ఇందులో సక్సెస్ అవుతారో అవ్వరో నమ్మకం ఉండదు. ఇది చూసిన తర్వాత, ఈ వెబ్ సిరీస్ సక్సెస్ అయిన తర్వాత నాన్నగారు చూసి ఏమన్నారు? ఏంటంటే ఇనిషియల్గా అయితే ఎందుకు నీకు అసలు ఎవరు తెలియదు అక్కడ, నువ్వు పోనీకి నీకేముందని పోతావు, నీకేం రాదు అంటే
నేను అప్పుడు చాలా పెద్ద పెద్దవి చెప్పాను అనమాట. ఏం చెప్పారు రెండు చెప్పండి. అంటే అదే ఒక యాక్టర్ పేరు తీసుకొని ఇప్పుడు ఆయనకి ఎవరు తెలియదు, ఆయన స్టార్టింగ్ నుంచి వచ్చాడు. అరే నువ్వు ఎక్కువ మాట్లాడదు, క్యారెక్టర్ ఎవరు వదిలేండి, పర్లేదు అంటే వచ్చే జనరేషన్కి యూజ్ అవుతుంది వాళ్ళు చెప్పుకోవడానికి ఎగ్జాంపుల్ అలాంటివి చెప్పను. కానీ అలా కంపేర్ చేసేవాడిని అనమాట. అంటే కంపారిజన్ తప్పే, బట్ ఏంటంటే నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉండే బ్యాక్గ్రౌండ్ లేకుండా సక్సెస్ అవుతారు. సమ్డే నేను సక్సెస్ అవుతా, ఒకవేళ కాకపోయినా ఇండస్ట్రీలోనే ఉంటా, ఏదో ఒక ఫీల్డ్, నాట్ యాక్టింగ్, సంథింగ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ వేరే డిపార్ట్మెంట్స్ ఏదైనా సినిమాకి దగ్గరగా ఉండేవాడిని. ఇప్పుడు కొంచెం యూనో నా మీద మీమ్స్ రావడం కానీ, కార్తిక్ అనే క్యారెక్టర్ మీద నా ఇంటర్వ్యూలో ఒక 2-3 బయటకు వచ్చాయి, అవి చూడడం కానీ దే ఆర్ హ్యాపీ. అంటే బయటికి చెప్పరు కదా, ఫాదర్ క్యారెక్టర్ బయటకు చెప్పరు, సరేలే ఏదోటే అన్నట్టు ఉంటారు వాళ్ళు. యాక్టింగ్ బాగా చేస్తావురా అట్లా అంటారు కదా, చెప్పరు అవన్నీ, అవి కూడా చెప్పారు. అంటే అక్కడ వరకే, అంటే సగం చెప్పి వదిలేస్తాను అనమాట. అదే వాడు ఫోన్ చేసిండు చూసిండంటలేని ఇది అన్నాడు, ఇంకంతే. తర్వాత ఏమైందంటే అంతే, తర్వాత ఏం చెప్పాడంటే అంతేరా, అది డిస్క్లోజ్ చేయడం అనమాట, ఏం చెప్పాడు ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి, అంతే. ఇక మనమే కంక్లూజన్ ఇచ్చుకోవాలి. అంటే 10 years లాంగ్ జర్నీ. అంటే నా ఫ్రెండ్స్ అందరు ఇప్పుడు దే ఆర్ సాఫ్ట్వేర్లో చేస్తున్నారు, మంచి మంచి శాలరీస్. ఇప్పుడు స్టార్ట్ అయ్యింది నాకు యాక్టింగ్ కెరీర్ అనేది. అంటే నాకేం రిగ్రెట్ ఫీలింగ్ అయితే ఏం లేదు, అమ్మ ఇప్పుడు మనం 10 years వేస్ట్ చేసాము, ఆ రిగ్రెట్ ఫీలింగ్ అయితే ఏం లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ స్టేజ్కి వచ్చాము అని. అంటే నేను ఇంటర్వ్యూలు ఇస్తున్నా కానీ మా ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్ వాళ్ళు ఇంటర్వ్యూలు ఇట్లేదు కరెక్ట్ అట్లా. ఓకే, సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి మరి సో యాజ్ వెబ్ సిరీస్ తర్వాత? చాయ్ బిస్కెట్ నుంచే ఉన్నాయి సిరీస్లు ఉన్నాయి. అండ్ ఈ లాక్డౌన్, ఈ కరోనా వల్ల చాలా ప్రాజెక్ట్స్ పోస్ట్ పోన్ అవడం వల్ల కొన్ని ఉండే యాక్చువల్లీ చేయాల్సినవే. అంటే బిఫోర్ 30/21 ఒక 2-3 చిన్న ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అంటే ఐ వాంటెడ్ టు వర్క్ విత్ కొత్త టీంతో. ఇప్పుడు చాయ్ బిస్కెట్లో నాకు అందరూ మా డైరెక్టర్స్ కానీ, యాక్టర్స్ కానీ, డిఓపీస్ కానీ వీళ్ళందరూ నాకు క్లోజ్ అనమాట. ఆ ర్యాప్ వచ్చిన తర్వాత మనకి భయం ఏముండదు కొత్తలతో వర్క్ చేయాలి, వాళ్ళతో వర్క్ చేయడం. ఒకసారి కొత్త టీంతో వర్క్ చేయాలని ఉంది, కరోనా వచ్చింది, అది పోతానే ఉందట్టు, అది ఛాన్స్ రావట్లేదు కొత్త టీంతో వర్క్ చేయడం. ఓకే, కరోనా అట్లా ముందుకు పోతుంది, పోతుందా? వచ్చినట్టు అందుతలేదు, ఇది అందుతలేదు, అది పోతలేదు, ఇది పోతుంది. ఓకే, ఎక్కడ కాకుండా. సో ఈ వెబ్ సిరీస్ తర్వాత మీరు జనాల్లోకి ఎక్కువ వెళ్ళిండ్రు. అంటే మీ దగ్గర నుంచి నెక్స్ట్ ఏం ప్రాజెక్ట్స్ వచ్చినా కూడా ఎక్స్పెక్టేషన్స్ హైలో ఉంటాయి. సో నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే వెబ్ సిరీస్ అన్నారో అది ఒకవేళ ఇలా అందుతే ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఇంకా మోర్ దెన్ పర్ఫార్మెన్స్? అంటే ఇది ఒక కైండ్ ఆఫ్ జానర్ కదా, మిగతా ఉన్న నెక్స్ట్ వెబ్ సిరీస్ కూడా వేరే వేరే జానర్స్ అనమాట. అంటే దీనికి అంటే బేసిక్గా ఒకే జానర్ తీయం కాబట్టి వేరే వేరే జానర్స్ ఉన్నాయి. అండ్ సినిమాలు కూడా ఉన్నాయి. అంటే నాకు తెలిసిన డైరెక్టర్స్ మా లక్ష్మణ్ గారు కానీ వీళ్ళందరూ ఏం చెప్పారంటే, ఇంకా నీకు ఆడిషన్ అవసరం లేదురా, నువ్వు వచ్చే డైరెక్ట్ లొకేషన్కి వచ్చేయచ్చులే. ఆ మాట విన్నాక చాలా అనిపించింది. ఇప్పుడు ఆడిషన్స్ అనగానే గుర్తొచ్చింది, ఎన్ని వందల వేల ఆడిషన్స్ ఏమైనా ఇచ్చారా? నేను సినిమాల్లోకి వద్దాం అనుకున్నప్పుడు సండే పేపర్లో ఎవరిదో ఒకరు ఇంటర్వ్యూ వస్తుంది, ఆ బుక్లో వస్తుంది కదా, అది తీసుకొని చదివేవాన్ని అనమాట. ఓకే, వాళ్ళు చెప్పింది ఒకటి అంటే ఫోటోలు తీసుకొని, డబ్బులు లేకపోయినా ఫోటోలు ఒక 100 ఫోటోలు తీసుకొని ఎవ్రీ ఆఫీస్కి వెళ్ళి, అంటే క్లోజు, మిడ్, వైడ్ ఇట్లా ఇస్తారు కదా, ఆయనకు పేరు రాసి. నేను చదివిన వాళ్ళందరూ ఎవరికి అట్లా సక్సెస్ రాలేదన్నమాట, పిలవలేదు. పిలిచినా లైక్ జూనియర్ ఆర్టిస్ట్గా పెట్టడం, అంటే అంత ప్రామినెంట్ రోల్ ఏం కాదనమాట. ఓకే అని పైసలు లేవు మన దగ్గర. ఇప్పుడు నేను డాడీ నాకు ఫొటోస్ కావాలి, డబ్బులు ఇవ్వండి, అరే నీకు తిండి పెట్టడమే ఖాళీ. అప్పటికే 3-4 years నుంచి ఖాళీగా ఉన్నా ఇంట్లో. ఎవరి పేరెంట్స్ మాత్రం ఊరుకుంటారు, మా ఫాదర్ ఏదో ఇంకా సరేలే రా నువ్వు నీ ఇష్టం, నువ్వు ఏదో చేసుకో అన్న దాంట్లో ఉండే. బట్ నేను ఎప్పుడు ఆడిషన్స్ తెలుసు. అంటే నేను ఆడిషన్స్కి ఎందుకు వెళ్ళేవానంటే సెలెక్ట్ అయితేనా కాదో సెకండరీ. నేను ఆడిషన్కి వెళ్ళి నాకు ఆ ధైర్యం కావాలి. నేను ఆడిషన్లో చాలా బ్యాడ్గా ఇస్తాను, అది అస్సలు అది వేరే విషయం. ఆడిషన్స్ ఇచ్చా ఎక్కడ సెలెక్ట్ కాలేదు. తేజ గారిది నీకు నాకు డాష్ నీకు నాకు అని ప్రిన్స్ అండ్ నందిత. సో ఆ సినిమాకి ఆడిషన్కి వెళ్ళా. ఆయన యాక్టింగ్ ఎక్కడ నేర్చుకున్నా అంటే ఎక్కడ నేర్చుకోలేదు సార్, నేర్చుకోకపోనా సార్, అదేంటి సార్ అన్న, బాగుంది ఇంటికి వెళ్ళి అద్దం ముందు ప్రాక్టీస్ చేసుకోను. ఓ మీరు అట్లా అన్నారు. అప్పుడు ఇంకా దాంట్లో సెలెక్ట్ అయ్యాము, మెయిల్ ఏదో వచ్చింది, మళ్ళీ పిలవలేదు. వెరీ డిసప్పాయింటెడ్ అనమాట. నేను చాలా మంచి రోల్ పోయిందేమో అనుకున్నా, బట్ దాంట్లో అంత అంటే రిగ్రెట్ అయ్యేంత రోల్ అయితే ఏం లేకుండే, అంటే నా క్యారెక్టర్ పరంగా, దాని పరంగా. సో దాని తర్వాత నేను ఆడిషన్స్ చాలా బ్యాడ్ ఇస్తాను, నాకు భయం ఆడిషన్ ఇవ్వాలంటే. కూర్చోబెట్టి క్యారెక్టర్ని పెట్టి పర్ఫామ్ చేయాలంటే ఓకే అట్లా చేస్తా, కానీ నేను నించొని హాయ్ మై నేమ్ ఈజ్ మహేందర్, మై మొబైల్ నెంబర్, మై రైట్ ప్రొఫైల్, లెఫ్ట్ ప్రొఫైల్, అవి కొంచెం భయం. అది ఎందుకో అది రాదు, ఇప్పటికీ రాదు నాకు. ఆడిషన్ ఉంది రా అని అంటే ఆడిషన్ ఏమన్నొద్దు,
ఒక యాక్టర్ని ఎవరు పిలవండి, లేదా ఊరికి అక్కడ పెట్టండి నా పర్ఫామ్ చేయమంటే చేస్తా, ఆడిషన్ అయితే కష్టం నాతో కాదు. ఎందుకో ఈలేను బేసిక్గా. అంటే చెప్పాను కదా ఈ ఫొటోస్ పట్టుకొని ఆఫీస్కి తిరగడం, అది సక్సెస్ కాదు అని నేను ఆ ఇంటర్వ్యూ బుక్లో చదివినప్పుడు తెలిసింది. ఓకే ఈ సక్సెస్ కావు ఇవన్నీ, అనవసరంగా పైసలు బొక్కాన్ని ఫోటోలు తీసుకొని ఎడబెట్టుకుంటాం అని చెప్పేసి అది వెళ్ళలేదన్నమాట. సో ఆడిషన్స్ ఉంటే మాత్రం వెళ్ళేవాడిని. ఒకప్పుడు శేఖర్ కమ్ముల గారు, తేజ గారు వీళ్ళిద్దరే ఆడిషన్ కాల్స్ పెట్టి కొత్త వాళ్ళని ఛాన్స్ ఇచ్చేవారు అనమాట. అంటే కొత్త వాళ్ళతో సినిమా చేసేవారు. సో వాళ్ళు కూడా ఇప్పుడు నోన్ యాక్టర్స్తో పెద్ద పెద్ద హీరోలతో చేయడం వల్ల కొత్త వాళ్ళకి ఛాన్సులు కొంచెం తగ్గాయి. అండ్ అప్పుడు చాయ్ బిస్కెట్ లాంటి ప్లాట్ఫామ్ నాకు చాలా హెల్ప్ అయింది. అంటే కొత్త యాక్టర్ని తీసుకొని, ఇప్పుడు చాయ్ బిస్కెట్ నుంచే మీరు చూస్తే కలర్ ఫోటో అనే సినిమాలు వచ్చింది, సందీప్ గారు కానీ సుహాస్ గారు కానీ. సో అట్లా ఒక కొత్త ప్లాట్ఫామ్ అనమాట చాయ్ బిస్కెట్ అనేది. మీరు ఏ డిపార్ట్మెంట్ అయినా, మీరు రాస్తారా, డైరెక్ట్ చేస్తారా, యాక్ట్ చేస్తారా, ఎడిట్ చేస్తారా, డిఓపియా, డిజైనరా, ఎనీథింగ్ క్రియేటివ్కి సంబంధించిన ఎనీథింగ్, మీకు ఒక ఆఫీస్ ఇస్తారు, ఏసీ ఉంటుంది, మీరు సినిమాలు మాట్లాడుకోండి. అంటే నేను ఫస్ట్ వెళ్ళగానే ఓకే మనకు సినిమాలు మాట్లాడుకోనికి ఏసీ ఇచ్చి, వైఫై ఇచ్చి, సిస్టములు పెట్టి మనకి ఇచ్చారు. సో అండ్ చాయ్ బిస్కెట్ అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంటుంది. అంటే లైక్ మా ప్రొడ్యూసర్స్ అనురాగ్ అండ్ శరత్ ఎప్పుడు వ్యూస్ గురించి డిస్కషన్ ఎప్పుడు రా, అదేంటి మనం ఇంత పోతుంది అనుకున్నాం, ఇంత తక్కువ వ్యూస్ వచ్చినాయని, అదే దీనికి 5 లక్షలు వస్తాయి అనుకున్నాం, 1 లక్షనే వస్తుంది, అది ఎప్పుడు డిస్కషన్ లేదన్న. ఎందుకంటే ఒక వీడియో చేయాలంటే కొంత అమౌంట్ ఉంటుంది, దానికి ఆ రోజుకి సంబంధించిన ప్రాపర్టీస్ కానీ, చిన్న చిన్న రెంటల్స్ ఏమన్నా తెస్తే లెన్సెస్ కానీ, సో వాటికి ఖర్చు అవుతుంది. సో ఆ ఖర్చు అనేది ఏ వీడియో కన్నా అవుతుంది, ఎవరు చేసినా అవుతుంది, మేము చేసినా కాదు అని. సో అండ్ వచ్చిన తర్వాత టెక్నికల్గా మాట్లాడతాం అనమాట, టెక్నికల్గా మాట్లాడతాము, పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడతాము, ఓన్లీ ఇవే ఉంటాయి. కానీ మనం వ్యూస్ ఇప్పుడు 10 లక్షలు అనుకున్నాం, దానికి 4 లక్షలే వచ్చినాయి, ఏం చేద్దాం ఇప్పుడు, జీతం కట్ చేయాలని, ఈ డిస్కషన్స్ ఉండవు అసలు. వ్యూస్ గురించి అనేది డిస్కషన్ ఉండదు, ఇంకోటి ప్రెషర్ ఉండదు. ఇప్పుడు ఎవ్రీ వీక్ ఎపిసోడ్ పడాలి కదా, అంటే అన్న ఈరోజు ఎపిసోడ్ లేట్ అవుతుంది, ఓకే రేపు ఏముంది దాంట్లో, అంటే వెనక నుంచి కూర్చొని దీంట్లో సూపర్లో ఒక సీన్ ఉంటుంది, అలీగారు గీస్తుంటే బ్రహ్మానందం గారు కాదు ఈయన షాయిజీ షిండే గారు గీ బాగా గీ సరిగ్గా గీ అంటారు కదా, అలాంటి ప్రెజర్లు ఏముండవు మాకు. వెనక కూర్చొని రాయి, స్క్రిప్ట్ రాయి, ఇంకో పేజ్ రాయి, అవేముండవు మాకు. కూర్చొని అందరం సొల్లు వేసుకుంటూ ఆ సొల్లులో స్క్రిప్ట్ డిస్కస్ చేసుకుంటాం. ఒక 5-6 మంది కూర్చొని ఎవరి వ్యూ ఏంటి చెప్తారనమాట. సో అట్లా టు బీ ఫ్రాంక్ చాయ్ బిస్కెట్ అంటే నాకు లైఫ్లో వీళ్ళు లక్ష్మణ్ అన్న అండ్ హరి అన్న వీళ్ళ తర్వాత అంత స్పేస్ ఇచ్చింది నాకంటే చాయ్ బిస్కెట్. అంటే ఇంకా యాజ్ అన్ యాక్టర్ నేను చాయ్ బిస్కెట్ నుంచే తెలుసు అనమాట అందరికి. సో వెరీ హ్యాపీ విత్ వర్కింగ్ విత్ చాయ్ బిస్కెట్. ఓకే, సో ఇండస్ట్రీ కొత్త పీపుల్ని ఎంకరేజ్ చేయడం కొంచెం కష్టమే ఆన్ స్క్రీన్ బేసికల్ చెప్పాలంటే యాక్టర్స్ని, ఆర్టిస్ట్లని. సో ఇండస్ట్రీ మీద అసలు మీకు ఉన్న ఒపీనియన్ ఏంటి, ఎంకరేజ్ చేస్తుంది అనుకుంటారా, ఏంటి అసలు బ్యాక్గ్రౌండ్ ఏం వాళ్ళని కూడా? సో నేను ఒక 10 years ఉంది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. మీరు అన్నట్టు యాక్టర్స్ ఆన్ స్క్రీన్ వచ్చే వాళ్ళకి కొంచెం కష్టం ఇండస్ట్రీలో. ఆఫ్ ది స్క్రీన్ అంటే టెక్నీషియన్స్ కానీ, రైటర్స్ కానీ, వీళ్ళకి కొంచెం కంపేర్ టు యాక్టర్స్ వీళ్ళకి కొంచెం బెటర్ ఉంటుంది ఛాన్సెస్. అట్లా ఏం లేదండి, నేనేం ఫేస్ చేయలేదు. లైక్ అంటే నేను పర్సనల్గానే చెప్పగలుగుతా, బట్ ఇంకొకరికి అయ్యింది లేదు నేను చెప్పలేను కదా. నాకేం అట్లా జరగలేదు. అంటే నువ్వు బాగా చేస్తున్నావు అంటే ఆబ్వియస్లీ నీకు ఆఫర్స్ అనేవి వస్తాయి. నీ యాక్టింగ్ అంటే నాట్ ఓన్లీ యాక్టింగ్ అండి, మీరు వచ్చి బాగా పర్ఫామ్ చేసేసి అసలు కెమెరా పెట్టి అద్భుతంగా చేసేసి ఆస్కార్ పర్ఫార్మెన్స్ చేసి కెమెరా ఆఫ్ చేయగానే మీ బిహేవియర్ బాగాలేదు అంటే కూడా దే వోంట్ ఎంకరేజ్. అంటే అందరితో బాగుండాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇండస్ట్రీలో అందరితో బాగుంటే, అంటే ఏదో ఆఫర్ వస్తుందని కాదు కానీ వర్క్ స్పేస్లో ఆ ఎన్వైర్న్మెంట్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, టైంకి రావడం. టైం అంటే ఒక 1/2 hour అటు ఇటు ఓకే, టైంకి రావడం. అంటే ఇప్పుడు మనం అంటే సినిమా అంటే ఒక 200 మంది ఉంటారు సెట్లో. ఇప్పుడు ఒక్క యాక్టర్ వల్ల ఏదన్నా అయిందంటే ఆ 200 మంది డిస్టర్బ్ అయ్యి షూట్ లేట్ అవుతుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ డిసిప్లిన్ అనేది ఉండాలి. మీరు అన్నట్టు డిసిప్లిన్ ఉండాలి. మీరు చేస్తున్న వర్క్ మీద ఆబ్వియస్లీ ఇప్పుడు నేను యాక్ట్ చేస్తున్నా కాబట్టి నేను డైలాగులు అవన్నీ నేర్చుకుంటా. బిహేవియర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఏం మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నామో కూడా చూసుకోవాలి. నోరుకి కొంచెం రబ్బర్ బ్యాండ్ కట్టేసి అవి చాలా ఉంటాయి. బేసిక్గా ఈ 6-7-8 yearsలో కొంచెం బాగా నేర్చుకుందంటే. మీరు రబ్బర్ బ్యాండ్ చాలా కట్టాల్సి వచ్చిందా? లేదు, నేను బేసిక్గా అస్సలు అక్కడ మాట్లాడము. అంటే అందరిని తిట్టాం కదా, తిట్టమని కాదు, మామూలుగా ఏదైనా సడన్ గా నోట్లో అట్లా రాదు. చాలా కంపోజ్డ్ ఉంటుంది. అందుకే ఆ క్యారెక్టర్కి ఈ ఇంటర్వ్యూకి కొంచెం పాలిష్ చేస్తాం అన్నమాట. ఒక గోడ కట్టేసి అది దాటం అనమాట. ఇప్పుడు మీరు గోడలు కట్టుకున్నారా? కొన్ని సగం బలిగిపోయినాయి, పక్కన కొట్టాల్సి వచ్చింది. అంటే నేను కొంచెం నర్వస్ ఉన్నా యాక్చువల్లీ. ఇప్పుడు ఓకే, మనకి బండి స్టార్టింగ్ ప్రాబ్లం. మంచి స్టార్ట్ అయిందని డ్రర్ అని పోతుంటుంది. అదే
100 స్పీడ్ వద్దు, 60-70 ఓకే బెటర్. ఓకే. సో నేను ఐ హ్యావ్ టు థ్యాంక్ మై చాయ్ బిస్కెట్ టీమ్ అనమాట. మా ప్రొడ్యూసర్స్ అనురాగ్ గారు, శరత్ గారు, మై డైరెక్టర్ పృథ్వీ, మా డిఓపి ప్రత్యక్ష. మీరు విజువల్స్ మీరు ఆ లాస్ట్ మినిట్ టేక్ చేస్తుంటే వెనక్కి నడవాలి ఒక 3 minutes, ఆయన కాలికి దెబ్బ ఉంది ఆ రోజు మా డిఓపి. అవును, అయినా హీ డిడ్ అనమాట. లాస్ట్ టైం కూడా అనన్య అండ్ చైతన్య చెప్పారు, ఇదే ఫీల్ అయ్యిండ్రు, అసలు ఆ దెబ్బ గురించి పట్టించుకోకుండా చేశారు అనేసి. అసలు అండ్ ఆ గింబుల్ కూడా ఒక 5 to 10 kgs ఉంటుంది విత్ కెమెరా. సో అది పట్టుకొని అండ్ వెనక ఇద్దరు ఒక శ్రీకర్ అండ్ ప్రసన్న అని లైట్స్ పట్టుకున్నారు. వాళ్ళు ట్రావెల్ చేస్తూ వెనక్కి రావాలి. వీళ్ళు ఎక్కడ ఆగుతారు ఏంటి తెలియదు, షార్ట్ కంపోజిషన్ తెలియదు కదా, అంటే కొంచెం ఎమోషనల్గా ఉంటుంది. సో మా మ్యూజిక్ డైరెక్టర్ జోస్ జిమ్మి, సో వీళ్ళందరికీ ఐ హ్యావ్ టు థ్యాంక్ దెమ్. మై రైటర్స్ ఉదయ్ గారు అండ్ మనోజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్లీ మా చిన్నపిల్ల అనన్య, మా అంకుల్ చైతన్య అంకుల్ గురించి ఒక 2 మాటలు చెప్పండి. అనన్య షీఈ్ బేసిక్గా 20, చాలా బాగా పర్ఫామ్ చేస్తే చెప్పాను కదా, రోబోలో చిట్టి అని స్క్రిప్ట్ ఇట్లా తీసి ఇట్లా వేసేస్తుంది. ఊరికే మా కాంబినేషన్లో అంటే ఈ దీంట్లో అంటే నిజంగా మీ సెట్లో ఇట్లనే అల్లరి చిన్నపిల్లలానే ఉంటుందా? లేదమ్మా, అంతలేదు. అంత లేదా? సీరియస్గా ఉంటుందా? లేదు, సీరియస్ చాలా జోవియల్గా ఉంటుంది. ఆడిపిస్తుందా మిమ్మల్ని? ఆడుకుంటారు. మీరు ఆడుకుంటారు బేసిక్గా. సో స్క్రిప్ట్ ఇట్లా చదివేసి పక్కన పెట్టేసి ఇదా రెడీ అంటే, నేను కొన్ని వీడియోస్ చేశాను అనన్య. ఆ రెడీ అంటే నువ్వు రెడీయే, నేను చదువుకొని ప్లీజ్. పూర్ స్టూడెంట్ ఆమె బాగా చదువుతాడు 98%. మనం 7th 2 సార్లు చదివాము. ఆ హిస్టరీ ఉంది కదా, నేను కొంచెం బాగా ప్రిపేర్. నా డైలాగ్ చెప్పడం మర్చిపోయిందంటే సజెషన్లో అంటే తర్వాత ఇది వచ్చి చెప్పంటే ప్లీజ్ కట్ చేయవాను. చాలా బాగా చేస్తుంది. అండ్ చైతన్య గారు ఈజ్ ఆల్సో అంటే చాలా బాగా పర్ఫామ్ చేశారు. హ్యాపీ వర్కింగ్ విత్. అంటే ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారు మీతో? ఆఫ్ స్క్రీన్ అందరూ లైక్ మైండెడ్ అనమాట. అందరికీ మెంటల్ ఉంది. సో అదే మెంటల్లో కొట్టేసి దిమాక్లో మెంటల్ ఉంది. సేమ్ అందరికి మెంటల్ ఉంది. అంటే ఎవరితో వీళ్ళు చాలా నైట్ షూట్స్ చేశారనమాట. ఆల్మోస్ట్ ఒక 15 to 20 days నైట్ షూట్స్ అన్న. నేను లేని నైట్ షూట్స్, నేను 2 days నైట్ షూట్ చేశాను. మిగతా అంతా ఒక 7 days అంతా డే వర్క్ ఉండే. సో వాళ్ళ పాపం చాలా కష్టపడ్డారు నైట్ షూట్స్. ఇక్కడ అంటే ట్రావెల్ ఎక్కువ ఉండే, లొకేషన్ దూరం ఉండే. మామూలుగా ఇక్కడ మన లోకల్ దగ్గరలో అయితే ఓకే, బట్ దే హ్యావ్ టు ట్రావెల్ అరౌండ్ 25-30 kilometers ట్రావెల్ చేశాం. మనకు అయ్యేం లేవుగా, మనం ప్రశాంతంగా ఆఫీస్లో ఒక 3 రోజులు, వేరే హౌస్లో ఒక 3 రోజులు, ఇంకో 2 రోజులు ఏదో చేసాం. ఓకే. సో ఫైనల్లీ ఇప్పటి వరకు మీరు మా అందరినీ కూడా నవ్వించారు మీ పర్ఫార్మెన్స్తో. బోల్డ్ అంత సక్సెస్ రావాలి హార్ట్ఫుల్గా చెప్తున్నాను. బికాజ్ నాకు ఈ మధ్య కాలంలో మీ వెబ్ సిరీస్ చూసి ఎంజాయ్ చేసినంతగా, స్పెషల్లీ మీ క్యారెక్టర్ని చూసి ఎంజాయ్ చేసినంతగా ఏదీ చేయలేదు. బయట కూడా కామెడీని ఇష్టపడే వాళ్ళు మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు. ఫాలోవర్స్ ఓన్లీ గర్ల్స్, పాపం బాయ్స్ ఫాలో చేయాలి. ఫ్రెండ్స్ లేరు కదా, మీరు ఇందాక అన్నారు ఆ ఊహ, యూనో ఊహ అనే అమ్మాయి ఎవరు ఇక్కడ? ఊహ కాదు, దట్ ఈస్ ఇంగ్లీష్ ఏమంటారు, ఊహ అండి, ఆలోచన, ఇమాజినేషన్. యా, థ్యాంక్స్ బ్రో. ఓకే మహేందర్ గారు, సో చూస్తే మనకు లాస్ట్ ఇయర్ లాక్డౌన్ అప్పుడు షణ్ముక్తి, అప్పుడు వాళ్ళ వెబ్ సిరీస్ ఎట్లా అంటే వైరల్ అయింది. సో ఈ లాక్డౌన్లో మీది వైరల్ అయింది. అంటే లాక్డౌన్లో జనాలు ఇంటి పట్టునే ఉండడం, ఖాళీగా ఉండడం వల్ల జనాలు ఎక్కువ చూస్తున్నారంటారా, లేదా నార్మల్ టైంలో రీచ్ ఉంటుండేదా? మీరు అన్నది యాక్చువల్లీ అది పాయింట్. అది లాక్డౌన్ ఉండడం వల్ల ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఏదో ఒకటి చూస్తారు, అంటే ఎంటర్టైన్మెంట్ ఏదో ఒకటి కావాలి వాళ్ళకి కాబట్టి. సో మీరు అన్నట్టు సక్సెస్ అంటే మేము అనుకున్నాం సక్సెస్ అయితే వస్తుంది అనుకున్నాం, బట్ 1 dayలోనే ఈ నంబర్స్ వచ్చేది అని మాత్రం డ్యూ టు లాక్డౌన్ వల్ల కొంత హెల్ప్ అయింది. లాంగ్ రన్లో వచ్చాయి, కాకపోతే కొంచెం టైం పట్టేది ఆ నంబర్స్ రావడానికి. లాక్డౌన్ అంటే ఈ 10-15 days లాక్డౌన్ ఈ ఇది ఉండడం వల్ల ఏంటంటే ఆబ్వియస్లీ ఇంట్లోనే ఉండుంటారు కదా చాలామంది, సో చూస్తూ ఉంటారు. అండ్ నాకు మెసేజ్లు ఏమొచ్చాయంటే రీవాచ్ చేస్తున్నాం ఎపిసోడ్స్ కూడా, మాకు నచ్చింది. సో అందుకని అట్లా లాక్డౌన్ హెల్ప్ అయిందండి యాక్చువల్లీ. అంటే ఇంకోటి కథ పరంగా కూడా మేము కాన్ఫిడెంట్ ఉండే, బట్ సక్సెస్ నంబర్స్ అనేది ఈ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయలేదన్న. మీరు అన్నట్టు ఇట్స్ అన్ యాక్చువల్లీ వ్యాలిడ్ పాయింట్. వన్ ఆఫ్ ద రీజన్ అది. అంటే ఓన్లీ లాక్డౌన్ కదా, అంటే ఏది పెడితే అది ఆడియన్స్ కూడా చూడరు కదా, ఏదో ఊరికే వీడియో తీసి పెట్టాడు. సో అది ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏ పర్ఫార్మెన్స్ నచ్చి జనాలు నెత్తినెత్తుకుంటారు. పర్సనల్ లైఫ్లో ఒక చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా, వాళ్ళు చేసే చిన్న మిస్టేక్ అయినా కూడా అట్ ద సేమ్ టైం వాళ్ళ రియాక్షన్ అంతకంటే ఘోరంగా ఉంటుంది. అంటే అక్కడ ఉన్న వాళ్ళని తీసి మొత్తం ఇట్లా తొక్కి పెడతారు. సో అలాంటప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఆబ్వియస్లీ ఒక మీరు పబ్లిక్ ఫిగర్ కాబట్టి మీకు ఒకటి కొంచెం ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది. అంటే మీ పర్సనల్గా కాదు, కొందరిని చూస్తున్నారు, అంటే ఏమనిపిస్తుంది అలా? టు బీ ఫ్రాంక్, పబ్లిక్ అంటే లైక్ పాలిటీషియన్స్ కానీ, అంటే ఫేమస్ అయిన వాళ్ళు కానీ, సినిమా వాళ్ళు కానీ ఎవరైనా, వాళ్ళకి ఏంటంటే నార్మల్ జనాలు చేసిన తప్పులు వీళ్ళు చేసిన తప్పులు ఒకలాగా ఉండవు అనమాట.
అదే తప్పు నార్మల్ జనాలు చేస్తే ఎక్కడ ఉంటే అదే తప్పు ఒక ఫేమస్ పర్సన్ అంటే ఎవరైనా నాట్ ఓన్లీ సినిమా వాళ్ళని కాదు, ఎవరైనా ఫేమస్ అరే వీళ్ళు పలానా వాళ్ళు చేసిందంటే అది ఒక 10-20 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. దాని కంపేర్ టు క్రియేటివ్ ఫీల్డ్కి వచ్చేసరికి ఏ చిన్న జరిగింది అరే వాడు అట్లా చేసిండ్రా, వాడు ఈడిపోయిండ్రా, వాడు అది చేసిండ్రా అని కొంచెం ఎక్కువ ఉంటుంది. బట్ ఉంటాయండి మనుషులమే, అందరం మనుషులమే. ఇప్పుడు నేను ఏమనిపిస్తుంది అలాంటప్పుడు అంటే యాక్చువల్లీ అంటే అంత ఓన్ చేసేసుకుంటారు ఆడియన్స్ ఫస్ట్, అబ్బా వీడు బాగా చేస్తారు, వీడు నాకు ఇష్టం అని అంత తీసేసుకొని అది చేసే వరకు ఏంటంటే వాళ్ళ కణాలకు లేకపోయినా అన్నీ వచ్చేసరికి వాడు అంతరే అది వస్తుంది అనమాట. ఓకే, అంటే తీసుకోలేరు, ఆడియన్స్ కూడా తీసుకోలేరు. ఇంకోటి ఏంటంటే అందరికీ పర్సనల్ లైఫ్స్ అనేవి ఉంటాయి. సో అటు వెళ్ళకుండా ఉంటే కొంచెం అంటే వాళ్ళు అదంట, వాళ్ళు ఇదంట, వీళ్ళకి ఇట్లయినా, వీళ్ళు అక్కడ ఉంటారంట, వీళ్ళు ఇది చేస్తారంట, అవన్నీ బేసిక్గా అవసరం. అందరూ చేసేవి అవి. అంటే కొంచెం ఈ క్రియేటివ్ ఫీల్డ్ కానీ ఇట్లా కొంచెం ఫేమస్ అయిన వాళ్ళు ఉండడం వల్ల ఏంటంటే ఆబ్వియస్లీ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. ఎస్, అంటే ఆబ్వియస్లీ మొన్నటి వరకు కూడా మహేందర్ గారు నార్మల్ మహేందర్ గారు కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికినా పెద్ద పట్టించుకోరు, అదే ఫ్యూచర్ లో దొరికితే నేను బేసిక్గా మందాగను, డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరకను అంటే చెప్తున్నాను, అది అలాగే చేస్తాను. లేదు యాక్చువల్లీ నాకు అయ్యాయి అనమాట. ఒకరోజు డైరెక్షన్ అంటే షూట్ అయిపోయిన తర్వాత వెళ్తూ ఫేస్ అంతా జిడ్డు ఉండే. ఇప్పుడు అంటే కొంచెం ఏదో ఫేస్ గడుపుకోవడం ఏదో మెయింటైన్ చేస్తున్నా, అప్పుడు జీరో మెయింటెనెన్స్ అంత మొత్తం దుమ్ము అంతా ఉంది. వెళ్ళి బండి చెక్ చేస్తున్నాను డ్రింక్ అండ్ డ్రైవ్. సో నేనున్నా ఇక్కడ ఒకరు ఉన్నారు, ఆయన చెక్ చేస్తాను, నా చెక్ అన్న వస్తాను నీ దగ్గరికి వస్తానని చెక్ చేసి ఉఫ్ అని ఊపా, మళ్ళీ ఊపా అసలు లేదు కదా, ఉఫ్ అని ఊపా, తాగలేదు ఫేస్ చూసి ఆయన పక్కా తాగేసి వచ్చింటాడే, వీడు దొరుకుతాడు మనకి, మనం తాగం కదా. అదొక బేసిక్ నాకు అడ్వాంటేజ్ ఏంటంటే మిడ్ నైట్ షూట్లు అయిపోయి 2-3 కన్నా బండి వేసుకొని వెళ్ళిపోవచ్చు ప్రశాంతం. డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. గుడ్ డిస్క్లైమర్ వచ్చేసి ఇది ఇలాగే కంటిన్యూ చేయాలి, ఏదైతే చెప్పారో ఇప్పుడు చెప్పారో స్టేట్మెంట్. ఒకవేళ ఫ్యూచర్ లో తాగిండ్రు అనుకో, పొరపాటు దొరికిండ్రు అప్పుడు వేసుకుంటారు మన వాళ్ళు. నేను అంత పత్తిత్తు కాదు, అయ్యో మందు అమ్మో ఆరోగ్యానికి హానికరం అదేం లేదు. నేను ట్రై చేసినా కానీ నాకు ఎందుకో అనిపించలేదు, ఏం అనిపించలేదు. ఫుడ్ తినడానికి మంచిది తింటాను. ఓకే, సూపర్. ఈ బీర్ ఇవి కూడా టేస్ట్ చేసినా కానీ ఆ బీర్ అంత చేదు ఉంటుంది, ఎట్లా తాగుతారేమో నాకు అర్థం. కొంచెం చక్కెర వేసుకొని తాగుతానమ్మా తీయకుంటుందేమో. అంటే ట్రై చేసిన, నేను ట్రై చేయాలని చెప్పి ఫ్రెండ్స్తో కూర్చొని తాగుతావా మీద పోయాలన్నప్పుడు ఏదో అంటే చక్కెర వేసుకొని ట్రై చేశారా? లేదు, అట్లా ట్రై చేసినా మంచిగా ఉండదేమంటున్నాను. ఇంకా సరే ఊరికి మా ఫ్రెండ్స్ మీద పోయాలన్నా తాగుతా అంటే ఒక సగం గ్లాసు పోసుకొని స్టఫ్ అంతా తినేసి ఆ గ్లాసు లాస్ట్ వరకు మేనేజ్ చేస్తారు. నాకేమంత అంటే నాకేం అనిపించలే మందు, ఆ కిక్ రాలే. నువ్వు తాగితే వస్తుంది అంటే తాగుతుంటేనే రాలే, తాగితే ఏమొస్తుంది పక్క పెట్టేసి అది. సో మహేందర్ గారు, మన దగ్గర ఒక ప్రాజెక్ట్ ఉంది, అదొక 50 lakhs పడుతుంది అనుకోండి ఆ ప్రాజెక్ట్కి. కానీ మనము ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి 20 or 25 అవుతుంది అని మనం చెప్పుకోవాలి. సో అట్లా కన్విన్స్ చేసినప్పుడు అతను ఎలా కన్విన్స్ అయ్యారు ఏంటి? అంటే ఓకే, మా 30/21 గురించి మాట్లాడాలి. ఓన్లీ 30/21 వెబ్ సిరీస్ గురించి. సో ఈ ఐడియా అనేది 1.5 year నుంచే ఉంది. సో లాస్ట్ టైం చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ వేవ్ ఉండే కోవిడ్. అంటే ఐడియా అయితే అంటే మా ప్రొడ్యూసర్స్ అనురాగ్ గారు, శరత్ గారు వీళ్ళు స్టార్టింగ్లో స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ ఆర్టికల్స్ ఉండేవి అనమాట. చాయ్ బిస్కెట్ అనే వెబ్సైట్లో ఆర్టికల్స్ ఉండేవి. సో దాని తర్వాత ఇంకా మెల్లిమెల్లిగా చాయ్ బిస్కెట్ని చాలా ఎదిగింది. ఈరోజు చాయ్ బిస్కెట్ అంటే తెలియని వాళ్ళు లేరు. అంటే సినిమాకి సంబంధించిన సెలబ్రిటీస్ కానీ యూత్లో చాలా వరకు కానీ తెలుసు, చాయ్ బిస్కెట్ అనేది ఒక యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేది తెలుసు. బట్ మాకు ప్రొడ్యూసర్స్ అంటే వాళ్ళు ఏం పెద్ద చేయరొచ్చి ఏంటి కథ చెప్పు అట్లా ఏం ఉండదు. మా ప్రొడ్యూసర్ వాళ్ళు చాలా చిల్ అనమాట. మంచిగా కూర్చొని దారా కూర్చో చెప్పు ఏం రాసినావు, ఈ చిల్ అట్మాస్ఫియర్ ఉంటుంది. అండ్ మాకు ధైర్యం అదే. ఇప్పుడు నువ్వు ఏదన్నా కాన్సెప్ట్ చెప్పాలి అంటే ఫోన్ చేయి మాట్లాడదాం అంటారు, అంత చిల్ ప్రొడ్యూసర్స్. మీరన్న బడ్జెటింగ్ దానికి వస్తే యాక్చువల్లీ అయ్యింది, బడ్జెట్ అనేది అయ్యింది, ఆ ఫిగర్స్లోనే ఉన్నాము. బట్ ఏంటంటే ఇంక పెద్ద స్టెప్పే కదా, ఇప్పుడు రిటర్న్స్ రావు అని మనం ఆపేయలేం కదా ప్రాజెక్ట్ అనేది. మేబీ బడ్జెట్ అనేది కొంచెం తక్కువ చేయొచ్చు, ఎక్కువ అవుతుంది అంటే మన చేతిలో ఉండదు అది. ఇప్పుడు కోవిడ్ వల్ల అంటే నాకు వచ్చింది కోవిడ్, అది వచ్చింది పోయింది, అయిపోలేదు. కోవిడ్ వారియర్ మీరు? కోవిడ్ వారియర్. మీరు కూడా కంగ్రాట్స్. సో దానివల్ల కొంచెం డిలేస్ అయినాయి అనమాట. ఒక 2 to 3 weeks డిలేస్ అయినాయి. అండ్ డబ్బింగ్ కూడా కొంచెం లేట్ అయినాయి. అండ్ ఈ స్పేస్లో కొంచెం పెరిగింది బడ్జెట్ అనేది. బట్ మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి ఇంకా అన్ని. అంటే మా ప్రొడ్యూసర్స్ కూడా దే వర్ ప్రిపేర్డ్, చేద్దాం బాగా చేద్దాం గట్టిగా కొడదామని. బట్ ఈ రేంజ్ సక్సెస్ అనేది దే ఆర్ వెరీ హ్యాపీ. యాక్చువల్లీ ఈ కోవిడ్ సెకండ్ వేవ్ ఇదంతా లేకపోతే ఈ టైంకి మంచిగా పార్టీలో ఎక్కడ చిల్ అవుతా ఉండే వాళ్ళం. సో మా ప్రొడ్యూసర్ అన్నారు, శరత్ అన్న అన్నారు, అరే ఇవన్నీ అయిపోయినా మంచి పార్టీ చేసుకుందాం మనము అని. సూపర్. బడ్జెటింగ్ అనేది
ప్రాజెక్ట్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి అంటే నార్మల్గా ఇన్ జనరల్గా ఇప్పుడు 50 lakhs అయ్యే బడ్జెట్ నేను 25 lakhs అంటే తెలిసిపోతుంది కదా మనకు, ఓవరాల్ 1 day బడ్జెటే తెలిసిపోతుంది. తక్కువ చెప్పి ఎక్కువ చేసే కన్నా ఎక్కువ చెప్పి తక్కువ చేయడం బెటర్. 50ది 75 చెప్తే వాళ్ళు 60కి వచ్చి మనం 50లో క్లోజ్ చేస్తే అయిపోయింది. బాగా చెప్పాను కదా. సో అది ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. Thank you so much. సో ఫ్యూచర్లో మళ్ళీ కలుద్దాం. సక్సెస్ తర్వాత ఇంట్రొడ్యూస్ చేద్దాం మళ్ళీ, ఇంకా బోల్డ్ అని సక్సెస్ ఉండాలి. అప్పుడు 4000. సరే, పొగిడినందుకు. ఓకే, థ్యాంక్ యూ సో Thank మచ్. you so much.